అందరి జాతకాలు చూస్తారు. మీ జాతకం మీరు చూసుకుంటారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఈ జాతకాల పేరుతోటి ఓ దందా చేస్తారు మీలాంటి వాళ్ళు అని నేను అంటాను. జ్యోతిష్యుడికి కావాల్సింది శాస్త్రం కాదండి, వాక్శుద్ధి. అంటే మీ నోట్లకైనా చేది వస్తే అదే మంచి. మీకు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా నిజంగా? ఓపెన్గా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు వామాచారంలో పూజలు చేయగానే గ్రహాలు మారిపోతాయా? సార్ ఎక్కడ మారుతాయని ఎవరు చెప్పలేదు సార్, అది చెప్పినాడు అబద్ధం. మరి ఇంకా వామాచారం పూజలు చేసుడు ఎందుకు? విఖ్యాతగాంచినటువంటి ఒక ఆస్ట్రాలజర్ వేణుస్వామి అని చెప్పేసి యోని పూజలు చేస్తాం. పర్టికులర్గా కామాఖ్య అమ్మవారి దగ్గర చేస్తాం. కరెక్టేనా? ఇది జ్యోతిష్యంలో ఉందా లేదా? సార్ జ్యోతిష్యంలో అయితే యోని పూజ లేదు సార్, యోని పూజ లేదు, జ్యోతిష్యంలో లేదు. లేదు. మరి ఆయన చేసేది ఇది పూజ చేసుకుంటే అన్ని జరుగుతాయి అనేది అబద్ధం. అందరికి అది జరగాలని చెప్తే ప్రపంచం మొత్తం అక్కడే పోయి కూర్చుంటారు కదా. వేణుస్వామి చేసేది రైటా రాంగా? ప్రొఫెషన్ పరంగా అయితే అక్కడికే వెళితే పూజలు జరుగుతాయి. అంటే మిగిలిన క్షేత్రాలన్నీ అబద్ధాలా? రికార్డులు అవుతున్నాయి. రికార్డే చెప్తున్నాను నేను, ఐఎమ్ రికార్డెడ్. ఇదే మీ మీడియాలో చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. 30-32 ఏళ్ళు ఉన్నటువంటి ఒక అమ్మాయో అబ్బాయి పెళ్ళి అవుతుంది. జనరల్ కారణాలు ఏముంటాయి? వాళ్ళు సెటిల్ కాక, లేకపోతే సరైన అమ్మాయి దొరకకనే ఉంటుంది కదా. అంటే మీరు శాస్త్రపరంగా ఎట్లా చూస్తారు దాన్ని? సరిగ్గా బాగా సెటిల్ అయినోడు కూడా పెళ్లి కావట్లలో చాలా మంది ఉన్నారు, అని చూపిస్తారు. మరి వానికి ఎందుకు అయితే లేదు? అదే చెప్తున్నాను, వాడి యొక్క జాతకుల దోషాల బట్టి, వాడి జాతకుల కర్మ బట్టి. కొంతమంది క్రైస్తవ సోదరులు ఉంటారు, కొంతమంది ముస్లిం సోదరులు ఉంటారు, కొంతమంది ఇతర మతాల వాళ్ళు పెద్దగా నమ్మరు, జ్యోతిష్యాలను ఈ జాతకాలను నమ్మరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఇదేనా? 100% మా దగ్గరకు వస్తున్న వాళ్ళు ముస్లింస్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, నేను చూపిస్తారండి. నిజంగానా? 100%. మీ దగ్గరికి క్రైస్తవ ముస్లింలు కూడా 100% వస్తారు. ఓపెన్ స్టేట్మెంట్ చెప్పు. ఓపెన్ స్టేట్మెంటే చెప్తున్నాను నేను. నేను కెమెరా తీసుకుని వస్తాను మీద. రండి. కానీ వాళ్ళకి సంబంధించిన దేవుణ్ణి ఎలా పూజ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇదేంది గురువు గారు? మరి ఇప్పుడు సీఎం కింద పడేయాలంటే వామాచారం చేస్తారు. పిఎం ఉండడు, సీఎం ఉండడు. హిందూ ధర్మంలో ఇంకెవరు ఉండరు. నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నా జాతకం చెప్పాలనుకో ఎట్లా చెప్తారు మీరు? డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటాను, హస్తరేఖలు చూసుకుంటాను, తర్వాత వచ్చి వాళ్ళ ఫేస్ చూడవచ్చు. ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా కొంత ఆరోగ్యం చెడింది అనుకుందాం. ఇప్పుడు మీరు వామాచారంలో పూజలు చేయగానే గ్రహాలు మారిపోతాయా? తగ్గించడానికి నా దగ్గర శాస్త్ర ప్రకారంగా ఉన్న థియరీ ఉంది. అంటే ప్రతి దానికి మీ దగ్గర సమాధానం, మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. కర్మభావం బట్టి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు నన్ను కలుస్తారు. ఇప్పుడు మీరు పామిస్ట్ కదా? పామిస్ట్రీ అండ్ ఆస్ట్రాలజీ రెండు కదా. చేతులు చూసి జాతకాలు చెప్తారు కదా. అవునండి. జర్నలిస్ట్ క్రాంతి అనేది ఆయనకు చేయలేదు. మంచి ప్రశ్న. మరి మీరు పామిస్ట్ ఎట్లా అవుతారు? మీరు చేతి రేఖల మీద జాతకం ఎట్లా చెప్తారు? మీ మొహం చూస్తున్నా కదండి, మొహం ఉంది కదా, మొహంలో కూడా కనబడుతుందా? అవును, ద ఫేస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. పొలిటిషియన్లకు కూడా చెప్తారు కదా. ఎవరికైనా చెప్పచ్చు, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఎవరికైనా చెప్పొచ్చు. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, లేకపోతే సచిరంజీ లాంటి వాళ్ళు, లేకపోతే ప్రభాస్ లాంటి వాళ్ళు సినిమాలు తీస్తారు. అవును, అవి సక్సెస్ అయితే ఫెయిల్ అయితే అనేది కూడా చెప్తారా? డైరెక్టర్ టైం బాగాలేదు. ఇప్పుడు సినిమా హిట్ అయితే పట్టయిద్దా? మీరు చెప్పండి. డైరెక్టర్ టైం బాగాలేదా? బాగలేదు, పోతుంది. కానీ హీరోది టైం బాగుంది కదా. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది జాతకం చెప్తారు ఒకసారి. కేసీఆర్ అయితే 2026 రేవంత్ రెడ్డి గారి ఆయనకి అస్మతి అనేది పెరుగుతుంది. మోడీ విజృంభించే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఇంకా విజృంభిస్తారా? ఇంకా పేరు ప్రదర్శనలు బాగా పెరిగే అవకాశం. రాహుల్ గాంధీ గారిది అయితే కొంత మెరుగు అనేది ఈ సంవత్సరం కనపడుతుందండి. 2026 జర్నలిస్ట్ క్రాంతి గారిది అయితే రేపు 26 మే తర్వాత నుంచి బాగుంది. ఇది రికార్డెడ్. మే తర్వాత నుంచి దబిడి దిబిడేనా? దబిడి దిబిడే, మొహమాటే ఉందా? విన్న విషయం చెప్పడం తప్పలేదు కదా. ఓకే, ఫైనల్ రిక్వెస్ట్. ఇటు రావాల్సి ఆయన ముఖం చూసిన జాతకం పేరు 2025 మార్చి 12 నుంచి 2025 మే 22 మధ్య కొంత వృత్తిపరంగా కొంత గందరగోళం ఏర్పడి కొంత చేంజెస్ వచ్చి ఉండాలి. వచ్చినాయా లేవా? ఎస్ అన్నాం. రియల్గా చెప్పండి. ఇప్పుడు ఏమి కెమెరాలో ఉన్నామని వచ్చినాయా? ఓకే, క్లారిటీ అక్కడి నుంచి మీకు చేంజెస్ వచ్చినాయి. ఇస్ ప్రజెంట్ హ్యాపీ, వెళ్ళిపోండి. జనరల్గా రుద్రాక్ష అంటే నేను చిన్న సైజ్, అంటే ఇంత సైజు రుద్రాక్ష చూసినాను నేను. ఇంకా అంటే ఇంత సైజు చూసినాను, కానీ అది బాగా పెద్దగా ఉన్నది. ఎట్లా? రుద్రాక్ష అనేది శివుడి అంశ అండి. నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మన ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ డాక్టర్ అశోక్ గురూజీ. మరి ఈ 2026 ఎవరెవరి జాతకాలు ఎట్లున్నాయో తెలుసుకునేందుకు ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. సో ముందుగా ఇంట్రడ్యూస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః, బాలాత్రిపురసుందరే నమః. బాగున్నారా? బాగున్నా సార్. అందరి జాతకాలు చూస్తారు,
మీ జాతకం మీరు చూసుకుంటారా ఎప్పుడన్నా? చూసుకోవాలి కదండి, చూసుకుంటారా? చూసుకోవాలి కదా. ఓకే. అవతల వ్యక్తుల జాతకాలు చెప్పేటప్పుడు మన జాతకం కూడా కరెక్ట్గా ఉంటేనే కదా. వాళ్ళ జాతకాలు మన దగ్గరకు వచ్చారంటే మన జాతకం కరెక్ట్గా ఉంటేనే అవతల వ్యక్తుల జాతకాలు చెప్తూ ఉంటాం మనం. ఓకే. ఇప్పుడు ఈ జాతకాల పేరుతోటి ఓ దందా చేస్తారు మీలాంటి వాళ్ళు అని నేను అంట, మీరు ఏమంటారు దానికి? దందా చేయడం కాదండి, ఖగోళ శాస్త్రం ఇది. జ్యోతిష్ శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రం, పురాతన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఎవరు దందాలు చేయడానికి కాదండి. శాస్త్రం అనేది ఈరోజు బతికుంటే రేపు ఉన్న వ్యక్తులకి చాలా ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంది. ఇవాళ కాదు కదా, మనకి చిన్నప్పటి నుంచి కూడా దాదాపుగా మనకి ఇక్కడ సైంటిఫిక్గా రాని రోజుల్లోంచి కూడా మనకి తిథులు, వారాలు, గ్రహణాలు ఎప్పుడు పడుతున్నాయో చెప్పగలిగిన శాస్త్రాన్ని ఇవాళ లేదు అని దానికి ఎవరున్నారండి? కానీ అలానే శాస్త్రాన్ని తీసుకొని శాస్త్రం మీద చాలామంది ప్రయోగాలు చేశారు. మీరు అన్నట్టు వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వ్యాపారం చేస్తున్నారు, బతకడానికి చేసుకోవచ్చు. కానీ శాస్త్రాన్ని అవమానపరచడం కానీ శాస్త్రాన్ని తప్పు పట్టించడం కానీ చాలా తప్పు అనేది నా ఉద్దేశం. రైట్. నాకు తెలిసి అంటే హిందూ ధర్మాల ప్రకారం లేకపోతే హిందూ శాస్త్రం ప్రకారం దేవుడికి మొక్కుకుంటే నిన్ను మనసుతోటి దేవుడిని మంచిగా ఆరాధిస్తే ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి, ఇంతవరకు ఎరికే, ఇంతవరకు ఓకే నాకు. బట్ ఏంటనంటే కొన్ని పూజలు చేయాలి అని చెప్పేసి కొంతమంది స్టార్ట్ చేసారు కదా, ఉంటుందా అట్లా? కొన్ని పూజలు కాదండి, దేవుణ్ణి రోజు పరిశుభ్రంగా ఉదయం లేచిన తర్వాత ఒక 2 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించి సరిపోదా? అది 100% సరిపోద్ది. సరిపోతుంది కదా. నేను సరిపోదు అనట్లేదు, సరిపోతుంది. కానీ అందరికీ దేవుని స్మరించుకుంటేనే తగ్గుతుంది అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక మనిషి యొక్క జాతకం, ఒక మనిషి యొక్క కర్మ క్రియ అనేది కూడా ఉంటుంది కదా. కర్మ బట్టి అతని జాతకానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఉంటుంది. ఆ కర్మ బట్టి అందరు కూడా దేవుడిని మొక్కుకుంటే పని కాదు కదండి. దాని తగ్గ క్రియ చేసుకుంటే కూడా పని అవుతుంది. నేను ఓపెన్గా అడుగుతాను, ఇట్లా యోని పూజలు అని చెప్పేసి చేస్తారు కదా, అవును, చేయొచ్చు అవి? యోని పూజ అనేది చేయడం అనేది కరెక్టా కాదంటే కామాఖ్య అమ్మవారి దగ్గర యోని పడిందండి, చేయొచ్చా కాదా? ఇది చేయకూడదండి, చేయకూడదు కూడా. ఓకే. ప్రఖ్యాతగాంచినటువంటి ఒక ఆస్ట్రాలజర్ వేణుస్వామి అని చెప్పేసి యోని పూజలు చేస్తూ ఉంటారు, పర్టికులర్గా కామాఖ్య అమ్మవారి దగ్గర చేస్తూ ఉంటారు. కరెక్టేనా? ఇది జ్యోతిష్యంలో ఉందా లేదా? సార్ జ్యోతిష్యంలో అయితే యోని పూజ లేదు సార్, యోని పూజ లేదు, జ్యోతిష్యంలో లేదు. లేదు. మరి ఆయన చేసేది అది ఆయనకి తెలియాలి, అమ్మవారికి తెలియాలి. ఎందుకనంటే యోని పూజ అనేది లేదు. ఒక అమ్మవారి యొక్క అంశ పడిన ప్లేస్ అయితే కామాఖ్య అమ్మవారు. ఆమెను పూజించడం వల్ల యోగాన్ని ఇస్తుందా లేదంటే ఒక ప్లేసెస్, ఇప్పుడు మనం ఒక శ్రీశైలం వెళ్ళామనుకోండి, అమ్మవారి ఒక వస్తువు పడింది అంటే అమ్మవారికి సంబంధించిన 18 భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయి కాబట్టి అక్కడ ఒక ప్రాంతంగా పడింది. కానీ అక్కడ చేసేది వామాచారంలో పూజ చేస్తుంటారు. వామాచారం అంటే బళ్ళు కానీ మందు కానీ ఇచ్చేస్తుంటారు. అది నీకు కాదన్ను, సత్యం అది. అక్కడ సత్యమైన దాన్ని మాత్రం అక్కడ పూజ చేసుకుంటే ఇది జరుగుతుంది, ఇది పూజ చేసుకుంటే అన్నీ జరుగుతాయి అనేది అబద్ధం. అందరికీ అది జరగాలని అంటే ప్రపంచం మొత్తం అక్కడే పోయి కూర్చుంటారు కదా, ప్రపంచం మొత్తం పోయి అక్కడే కూర్చోవాలి కదా. ఇప్పుడు తను వేణుస్వామి చేసేది రైటా రాంగా అదొకటి చెప్పండి. ఇక ఇది 100% అయితే నేను రైటా రాంగ్ అనేది ఒకరిని వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా కాదు, ప్రొఫెషన్ పరంగా చెప్పండి. ప్రొఫెషన్ పరంగా అయితే అక్కడికే వెళితే పూజలు జరిగితే అక్కడ జరిగితే అన్నీ జరుగుతాయి అని చెప్పడం అబద్ధం. అంటే మిగిలిన క్షేత్రాలు అన్ని అబద్ధాలా? అంటే మోసం చేస్తున్నట్టేనా? అది మీరు ఉంచుకోవడమే. అది నేనైతే 100% ఏంటంటే ఇంక మిగిలిన క్షేత్రాలు ఏంటి, 18 క్షేత్రాల్లో 18 భాగాలు పడ్డది. 18 క్షేత్రాల్లో ఉన్న ఒక్కొక్క భాగాన్ని ఇంకా అన్ని భాగాలు పోయినట్టే అది ఒక్క భాగం కరెక్టా? కామాఖ్య వెళ్తేనే అన్నీ అయిపోయినట్టేనా? ఆ ప్రాంతాలు పోయి పూజ చేసుకోవడం మాత్రాన అన్నీ అయిపోయినట్టే. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి, నేను కూడా వింటాను. రైట్. ఓకే. మరి ఇప్పుడు చాలామంది అంటే అవునన్నా కాదన్నా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కొత్త పేరుగాంచిన వాళ్ళంతా కూడా మరి వేణుస్వామి దగ్గర క్యూ ఎందుకు పెడతారు సార్? ఇప్పుడు నేను ఇది చూపించేసి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇది ఒక వస్తువు చూపించేసి ఇది దగ్గరకు వస్తే ఇది పట్టుకుంటే మీ అందరికి అదృష్టం వస్తుంది అని చెప్పంలోనే అందరూ ఉరికెత్తడం కూడా కరెక్ట్ కాదండి. ఎవరి జాతకం బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఏ క్షేత్రానికి వెళ్ళాలో ఆ క్షేత్రానికి వెళ్ళాలి, ఎవరు ఏ పూజ చేసుకోవాలో ఆ పూజ చేసుకోవాలి. దశమహావిద్యలో 10 విద్యలు ఉన్నాయండి. ఒక యోని పూజ ఒకటి, తర్వాత కామాఖ్య ఒక్కడానికి వెళితే ఏదో వస్తుందని చెప్పడం అబద్ధం. దశమహా విద్యలో అన్నీ ఉన్నాయి, 10 ఉన్నాయి. దశమహావిద్యలు అంటే 10 ఉన్నాయి. సబ్జెక్ట్ మాట్లాడదాం కాసేపు. ఎన్ని 10 పూజలు అంటే ఏంటి? ఈ దశమహావిద్యలో బగళాముఖి ఉంది, ఇక్కడ బగళాముఖి ఉంది, చిన్నమస్తానం ఉంది. ఇట్లా 10 రకాల యొక్క దైవిక సంబంధించిన విషయాల్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క గ్రహానికి, నవగ్రహాల్లో ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి మనం మామూలుగా చేసుకున్నాడు శనికి ఉంది, ఇక్కడ కాళీ అమ్మవారు చేస్తుంటాం. అట్లా
అంటే దీనికి సంబంధించినంత వరకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పూజ అనేది 100% ఉంది. ఈ పూజ అనేది మనం ఇక్కడికి వచ్చేళ్ళకి మామూలుగా శని జపం చేసుకోండి అంటాం. ఇప్పుడు సాత్విక పూజ మీరు అన్నట్టు శనికి వెళ్తాం, శనికి జపం చేసుకుంటాం. శని జపమో శని నవగ్రహాల శనికి తిరిగి కాస్త నల్ల నువ్వులు వేసి బెల్లం పెట్టుకొని దేవుడా దేవుడా అని దండం పెట్టేస్తాం. ఇది దీనిలో తంత్రంలోకి వచ్చేళ్ళకి ఒక శనికి సంబంధించిన అనుకోండి ఎగ్జాంపుల్ ఒక దక్షిణకాళియో ఒక అమ్మవారికి చేస్తాం. అమ్మవారికి జపం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి జపం కూడా అండి 1,25,000 జపం చేయకుండా ఎవరికి సిద్ధించదు. ఎంత 1,25,000 జపం చేయాల్సిందే ఒక మంత్రం సిద్ధించాలంటే. 1,25,000 ఏంది అంటే దానికి జప సంఖ్య. ఓకే, జప సంఖ్యనా? జప సంఖ్య 1,25,000 చేయకుండా నీకు ఎమ్మట రావడానికి రాదు కదండి. మీరు వచ్చారు దగ్గరకు వచ్చారు 20,000 1,00,000 2,00,000 4,00,000 ఖర్చు పెట్టడానికి ఏముంది అక్కడ? ఖర్చు పెట్టంలో చేయాలి కదా. చేసి జపం చేసేగలిగిన వ్యక్తి జపం చేయాలి. జపం చేసిన తర్వాత అది నీకు దారపోయాలి. దారపోసిన తర్వాత హోమం చేయాలి. రైట్. దశశేషం చేసిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం నీకు పొందుతారు. రైట్. మీరు కూడా వామాచారంలో పూజలు చేస్తారా? చేస్తానండి. చేస్తారా? రైట్. సాత్వికానికి వామాచారానికి ఉన్న డిఫరెన్స్ ఏంది? సాత్వికంలో చేస్తే ఫలించవా పూజలు అని అడిగితే? సాత్వికులు ఫలించమనేది ఎక్కడా లేదండి, తప్పది. ఇప్పుడు గణపతి ఉన్నాడు, ఇదే గణపతిని మన తంత్రంలో తీసుకుంటే చింతా గణపతి అవుతున్నాడు. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటంటే దీన్ని ఏం చేస్తామంటే మీ ఇల్లు మొత్తం బాగుండాలి, మీ ఇంట్లో వాళ్ళు మీ పక్కనింటి వాళ్ళందరూ బాగుండాలి అనేది సాత్వికం చెప్తుంది. ఎగ్జాంపుల్ అండి. ఇక తంత్రం ఏం చేస్తుందంటే ఇప్పుడు నీకు ఈ సమస్య ఉంది, మీ ఆరోగ్య సమస్య ఉందండి. ఈ ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించినంత కారకమైన గ్రహం కారకమైన విధానంలో ఈ తంత్ర పూజ చేయడం వల్ల అంటే దీనికి సంబంధించిన చింతా గణపతి జపం చేసి దానికి దశాశేషం హోమం చేసి అది మీకు ధారపోయడం వల్ల మీరు అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్య సమస్యలకు అంటే అనారోగ్య సమస్యలు తీసేసి ఆరోగ్యంగా బాగుండడానికి జరుగుతుంది అని చెప్పచ్చు. జనరల్గా సబ్జెక్ట్లో మాట్లాడు. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకం అంటే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నా జాతకం చెప్పాలనుకోండి, ఎట్లా చెప్తారు మీరు? డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకుంటాను, హస్తరేఖలు చూసుకుంటాను, తర్వాత వచ్చి వాళ్ళ ఫేస్ చూడవచ్చు, అంగ సాముద్రికం ఉంది, సాముద్రిక శాస్త్రంలో చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క టైప్లో చూసుకొని చెప్తాం. తర్వాత జ్యోతిష్యుడికి కావాల్సింది శాస్త్రం కాదండి, వాక్శుద్ధి. అంటే మీ నోట్లకైనా చేది వస్తే అదే మంచి అన్నట్టు. అది మంచి అని కాదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి, ఇప్పుడు కాంతి గారితో మాట్లాడుతున్నాను. కాంతి గారితో మాట్లాడుతున్నప్పుడు కాంతి గారు బాగున్నారా అన్నదానికి బాగున్నారా అనేది మంచి మాటే కదా. కాంతి గారు బాగలేరు అన్న దానికి తేడా ఉందా లేదా? బాగున్నారా అనే దానికి అంటే మన నోట్లోంచి వచ్చే మాట బాగున్నారంటే మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి అన్న. నువ్వు బాగుండకూడదు అని కోరుకోవడం వేరు కదా. ఇక్కడ కూడా అంతే. ఒక జ్యోతిష్యుడికి ఏం చేయాలంటే శాస్త్రం అందరూ చదువుతారండి. ఇవాళ దాదాపు మనకు పీజీ చేశారు. పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో దాదాపుగా పీజీ ఉంది. దాదాపుగా 12 15 సంవత్సరాలు అయింది. మనకి మురళీ మనోహర్ జోషి గారు పెట్టారు, ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండగా పీజీ పెట్టారు, ఎంఏ జ్యోతిష్యం. ఇక్కడి నుంచి చాలామంది బయటకు వచ్చారు. అందరు జ్యోతిష్యులు అవ్వలేకపోతున్నారు. ఎందుకని? అందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు? సబ్జెక్ట్ లేకనా? సబ్జెక్ట్ అందరూ అదే నేర్చుకుంటున్నాం కదండి. జ్యోతిష్ శాస్త్రంలో సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, అది ఎవ్వరికి మారదు. నేను నేర్చుకున్నా, మీరు నేర్చుకున్నా. బురిడి కొట్టించే మాటలు మాట్లాడలేకపోవడం అంతేనా? బురిడి కొట్టి అంటే ఇప్పుడు కాంతి గారి దగ్గరకు వచ్చాం, కాంతి గారు మాట్లాడుతున్నట్టు వేరే విలేకరులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? విలేకరులు కావట్లేదా? జర్నలిస్టులు కావట్లేదండి. అంటే నేను బాగా మాట్లాడుతున్నా. ఎవరు? నేను. మీరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే విధానంలో స్పష్టంగా మాట్లాడగలిగినప్పుడు నేను వింటున్నాను ప్రస్ఫుటంగా. అంటే ఈయన మాట్లాడితే డేర్గా మాట్లాడతారు, గుచ్చుతారు, ఈయన మాట్లాడితే కరెక్ట్గా ఉంటుందనే ఫీలింగ్ నాకు కలిగినప్పుడు నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడగలుగుతాం కదా. సబ్జెక్ట్ కాదు, అవగాహన విధానం. ఇప్పుడు అందరు జర్నలిస్టు అందరూ మాట్లాడుతున్నారు కాదు కదా. అవగాహన విధానం, అక్కడ మాట్లాడే విషయంలో పట్టత్వం అన్నీ ఉన్నప్పుడు అందరు గొప్పోళ్ళే కదా. ఓకే, అందరు గొప్పోళ్ళు కాలేరండి. అందరూ చంద్రబాబు నాయుడు కాలేరు, అందరు కేసీఆర్ కాలేరు, అందరూ కాలేరు. అలానే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం కూడా 100% అందరు నేర్చుకుంటారు, అందరు చదువుకుంటారు. కానీ ఎవరికైతే విధానం ఉంటుందో, విద్య విధానం ఉంటుందో వాడే ముందుకు వస్తాడు. వాడికి మాత్రమే అద్భుతం. రైట్. ఓకే, రైట్. మీరు ఇప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని చెప్పాలా అంటే నా జాతకాన్ని చెప్పాలనుకోండి, అంటే గ్రహాలు ఈ బేసిస్లో చెప్తారు కదా. అవును, అంతే కదా. అంతే. అంటే శుక్రగ్రహం వీడు ఉంటే శనిగ్రహం వీడు ఉంటే ఇదే ఉంటుంది కదా టర్మినాలజీ ఇంటర్నల్గా. 100% అదే. బట్ నాకున్నది అంటే ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా కొంత ఆరోగ్యం చెడింది అనుకుందాం. నాకు చెడింది. ఇప్పుడు మీరు వామాచారంలో పూజలు చేయగానే గ్రహాలు మారిపోతాయా? సార్ ఎక్కడ మారుతాయని ఎవరు చెప్పలేదు సార్. అది చెప్పినాడు అబద్ధం. అబద్ధం. మరి ఇంకా వామాచారం పూజలు చేసుడు ఎందుకు? ఎస్, మంచి మాట చెప్పారు. ఇప్పుడు శాస్త్రంలో మీకు బాగలేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వచ్చినాయి, దాన్ని నేను మారుస్తానని చెప్పడం అబద్ధం. దాన్ని తగ్గించడానికి మార్గం నా దగ్గర ఉంది అని చెప్తాను.
తగ్గించడానికి. అవును, తగ్గించగలిగే శక్తి ఉన్నప్పుడు మొత్తం మార్చితే బాగుంటది కదా. మార్చడానికి మనం ఎవరు అండి? మనం మార్చడానికి మనం ఎవరు? మన దేవుడు. తగ్గించడానికి మీరెవరు? ఎవరు? తగ్గించడానికి మంచి మంచి ప్రశ్న అడిగారు కాంతి గారు. తగ్గించడానికి నా దగ్గర శాస్త్ర ప్రకారంగా ఉన్న థియరీ ఉంది. ఈ థియరీలో నేను చేయగలిగినంత వరకు తగ్గుతుంది కానీ నయం కాదన్నట్టు. నయం కాదండి, ఎక్కడా లేదు. అది చెప్పినోడు అబద్ధం. మరి మీకు డబ్బులు ఇచ్చి మీ తాన జాతకాలు చూపించుకొని డబ్బులు పోగొట్టుకున్నట్టుగా మా లాంటి మీకు తగ్గిస్తున్నాం కదా. మీరు అన్నట్టు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారండి, డాక్టర్ నమ్మిని పోయారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన 100 రూపాయలు 200 రూపాయలు తీసుకొని మీకు అన్ని చేసి ఒక టెస్టులు రాసేసి మళ్ళీ మీకు మెడిసిన్ ఇచ్చి పంపారు. అది తగ్గుతుందని తీసుకుంటున్నారా, తగ్గదని వేసుకుంటున్నారా? మీరు తగ్గుతుందని వేసుకుంటాం. ఇది కూడా అంతే, ఇది తగ్గుతుంది, పక్క తగ్గుతుంది. ఒక విషయం చెప్పండి, అంటే ప్రతి దానికి మీ దగ్గర సమాధానం, మీ దగ్గర పరిష్కారం ఉంటుంది. ప్రతి దానికి ఉంటుందని, కానీ కర్మభావం బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు నన్ను కలుస్తారు. మీరు పామిస్ట్ కదా? పామిస్ట్ అండ్ ఆస్ట్రాలజీ రెండు కదా. చేతులు చూసి జాతకాలు చెప్తారు కదా? అవునండి. నా చేతి చూసి జాతకం చెప్పగలుగుతారా ఇప్పుడు లైవ్ లో? 100% చెప్పచ్చు. చెప్పండి. ఇప్పుడు మీ చేయి చూసి మీ చేతిలో ఏమేమి ఉంది, ఏంటి, ఏ రేఖలు ఉన్నాయని చూసి చెప్పొచ్చు. చెప్పండి. అది లైవ్ లో చెప్పడం అనేది అంతవరకు కరెక్ట్ కాదు కదా. మరలేదు చెప్పండి. అది ఇప్పుడు చూసే వాళ్ళకు కూడా మీ మీద నమ్మకం కలగాలంటే చెప్పాలి మీరు. ఓకే, ఇప్పుడు ఏ విషయం గురించి చెప్పాలి మీకు చెప్పండి. ఏ విషయం గురించి చెప్పాలి? అన్ని విషయాల గురించి చెప్పండి. ఆ విషయం అని కాదు, ఏదైనా చెప్పేసి. సార్ ఇది కూరల గంప కాదు సార్, కూరల గంప కాదు ఇది. ఇప్పుడు శాస్త్రంలో మీకు సంబంధించినంత వరకు కూడా ఏది సంబంధించిన ఆరోగ్యం ఉంటుంది, భార్యాభర్తల బంధం ఉంటుంది, ఫైనాన్షియల్ సంబంధం ఉంటుంది, వృత్తిపరంగా ఎప్పుడు స్టేజెస్ మారుతూ ఉన్నట్టు 100% అన్నీ ఉంటాయి. సరే ఫైనాన్షియల్ చెప్పండి. ఇప్పుడు మీ ఫైనాన్షియల్ అయితే 26 కానించి చాలా బాగుందండి. 21, 23లో మీకు టర్నింగ్ వచ్చిన పీరియడ్, 26, 28 కానించి మీరు లైఫ్లో టర్నింగ్ పీరియడ్. ఇదే మీ మీడియాలో చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. రికార్డులు అవుతున్నాయి. రికార్డే చెప్తున్నాను నేను, ఐఎమ్ రికార్డెడ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుందా? మేము కట్టమనే చెబుతున్నాను నేను. కట్టి ఇంకా దేశాన్ని బాగుపరచండి, మంచిదే కదా. అంటే ఆర్థిక డెవలప్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది, లేకపోతే కట్టలేం కదా. మీరు ఆన్వర్డ్స్ చెప్తారు. ఆన్వర్డ్సే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను, ఆన్వర్డ్సే చెప్తున్నాను. ఇవాళ నేను ఇక్కడే కూర్చున్నాను. ఇప్పుడు ఏంది ఫైనాన్షియల్ చెప్పారు కదా, కెరీర్ చెప్పండి. అట్లా కెరీర్ 26, 28 సక్సెస్ అండి. సక్సెస్ ఉండడానికి 100% ఉంది. 2026, 28లో మీరు టర్నింగ్ కాకపోతే నేను ఎక్కడున్నా వచ్చి పట్టుకోండి నన్ను, అంతేనా? మీ రికార్డెడ్ చూసుకోండి. రైట్, ఓకే. ఇప్పుడు జర్నలిస్ట్ క్రాంతి చెయ్యి ఉంది కాబట్టి చెయ్యి చూసి చేతులు ఉన్న రేఖలను బట్టి మీరు జాతకం చెప్పారు. జర్నలిస్ట్ క్రాంతి అనేది ఆయనకు చెయ్యలేదు. మంచి ప్రశ్న. చెయ్యి లేదు. లేదు. మరి మీరు పామిస్ట్ ఎట్లయితారు? మీరు చేతి రేఖల మీద జాతకం ఎట్లా చెప్తారు? మీ మొహం చూస్తున్నా కదండి, మొహం ఉంది కదా, మొహంలో కూడా కనబడుతుందా? అవును, ద ఫేస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. మీ మొహంలో ఏం జరుగుతుంది, మీ మైండ్లో ఏం జరుగుతుంది, మీ మొహంలో కనపడుతుంది కదా. శాస్త్రం కూడా అదే చెప్తుంది. అంగ సాముద్రికం ఉంది కదండి, అంగ సాముద్రికం ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, ముఖం చూసి కూడా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పిన జ్యోతిష్యం అదే, దాన్ని చూసి దీన్ని చూసే కదండి చెప్పింది నేను. ఇప్పుడు ముఖాలు చూసి కూడా మీరు జాతకాలు చెప్తారా? ముఖం చూసి చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఓకే, రైట్. అంటే మీరు ఇక ముఖాన్ని చూసి కూడా జాతకాలు చెప్తారు అన్నట్టు. ముఖం చూసి కాదు, భగవంతుడు ఇచ్చిన విద్యని భగవంతుడు. ఇప్పుడు నేను ఒక అమ్మవారిని ఉపాసన చేసుకుంటున్నాను, ఆమె నాకు ఎంతో ఇచ్చింది, కొంచెం ఇచ్చింది, దాన్ని ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు పెడతా. అమ్మాయిని భయపిస్తా, నాకేమొస్తుంది? రాదు కదా. అమ్మాయికి సబ్జెక్ట్, అమ్మ ఇది బాగలేదు, ఇది ఇక్కడి నుంచి పో, అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు ఇలా మెట్టులు దిగమ్మా అని చెప్తున్నాను నేను. శాస్త్రం ఇది చెప్తుందమ్మా, మెట్టులు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగు. ఆ టైంలో జాగ్రత్తగా దిగితే కొంచెం కాలు నొప్పి తగ్గిద్దమ్మా, ఏదైనా కింద పడకుండా ఉంటావు. జాగ్రత్తగా దిగలేదు అనుకోండి, కాలు ఇరికిస్తుంది, 4 రోజులు హాస్పిటల్లో ఉంటావు. నేను చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నావు అనుకో. ఇప్పుడు అంటే మీరు అందరికి జాతకాలు చెప్తారు కదా, పొలిటీషియన్లకు కూడా చెప్తారు కదా? ఎవరికైనా చెప్పచ్చు, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఎవరికైనా చెప్పొచ్చు. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, లేకపోతే ఎస్ఆర్ చిరంజీవి లాంటి వాళ్ళు, లేకపోతే ప్రభాస్ లాంటి వాళ్ళు సినిమాలు తీస్తారు. అవును, అవి సక్సెస్ అయితే ఫెయిల్ అయితే అనేది కూడా చెప్తారా? ఇక్కడ మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి ఒక హీరో ఒక్కడే కారణం అవుతాడా? హీరోయిన్ ఉండాలా, డైరెక్టర్ ఉండాలా, కాబట్టి అందరూ ఉంటారు, అందరికి చూడాలన్నా జాతకం? అందరు చూడాలి కదా, నేను అదే మాట్లాడుతున్నాను. శాస్త్రం అనేది హీరో ఒక్కడి మీదే ఆధారపడదు అంటున్నాను నేను. ఇక్కడ ఒక సినీ ఫీల్డ్లో ఒక యాక్టర్ యొక్క గొప్పతనం, ఒక యాక్టర్ రేజింగ్ అవ్వడానికి ఇంతమంది జాతకాలు పనిచేస్తేనే ఒక వ్యక్తి ఫైల్లోకి వస్తాడు. అవునా? ఒక సినిమా తీయాలంటే దాదాపు కొన్ని 100 మంది పనిచేస్తుంటారు. అందరు జాతకాలు పనిచేస్తాయి అంటే కిందన్నోడు లైట్ మ్యాన్లుగా ఉంటాడు, పైన ఉన్నోడు పైనలాగానే ఉంటాడు. ఇక్కడ పనిచేసే యోగాలు ఎవడి యోగం వాడుకుంటుంది. అలానే ఇప్పుడు ఒక టైం బాగుంది అని చెప్తాం మనం, ఒక టైం బాగుంది అని చెప్తాం. డైరెక్టర్ టైం బాగాలేదు, ఇప్పుడు సినిమా హిట్ అయితే పట్టయిద్దా? మీరు చెప్పండి. డైరెక్టర్ టైం బాగాలేదా? బాగలేదు, పోతుంది. కానీ హీరోది టైం బాగుంది కదా, ఎందుకు సక్సెస్ కావట్లేదు? తీసేది డైరెక్టర్ కదా, కానీ హీరో టైం బాగుంది కదా.
ఎందుకు కావట్లేదు? ఏంది రీజన్ ఏంది మరి? నేను అదే మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి నాకు. నేను జ్యోతిష్యం చెప్పేది ఉంటే నేను నేను చెప్పేది జ్యోతిష్యం చెప్పలా, మీ ఇక్కడ ప్రశ్న మామూలు జనరల్ ప్రశ్న అడుగుతున్నాను నేను, జ్యోతిష పరంగా అడగట్లా, జ్యోతిష పరంగా నేనే చెప్తాను సమాధానం. ఇప్పుడు మీరు ఎందుకు కావట్లేదు అంటున్నా నేను. అంటే ప్లస్ మైనస్ ఇట్లా ప్లస్ ఇట్లా ఏమైనా ఉంటాయా? 100% ఒక మనిషి యొక్క జాతకం అనేది సొసైటీ బట్టి కూడా ఏర్పడదు. సార్ అందరు బాగున్నారు సార్, అందరి జాతకం బాగుంది, 2020లో కరోనా వచ్చింది, 2020లో మనకు కరోనా ఏదో వచ్చింది, కరోనా వచ్చినప్పుడు అందరు వ్యాపారాలు మానేసి కూర్చున్నారు, అందరు ఆర్థికంగా ఖర్చు పెట్టారు. నేను ఆ టైంలో చూసి జాతకాలను చూసి అందరికి లాస్ అయ్యారు, అందరు లాస్ అయ్యారంటే లాస్ కాకుండా ఎట్లా ఉంటాడు? లాస్ కాకుండా ఎలా ఉంటాడు? కానీ కొంతమంది దానిలో సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. కానీ వాడు యోగం బట్టి. అలానే శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే వాడి యొక్క కర్మ, వాడి యోగాన్ని, వాడి సిచ్యువేషన్ని, అక్కడ ఉన్న జరుగుతున్న సిచ్యువేషన్ కూడా 100% చూసుకోవాలి. అంతేగాని జ్యోతిష్ శాస్త్రాన్ని మూఢనమ్మకంగా మాట్లాడడం తప్పు. దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్ళే మార్గాల్లో చాలా అనుకూలమైన యోగాలు ఉన్నాయి. ఒక స్టెప్ మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ, ఒక స్టెప్ దిగి ఒక స్టెప్ ఎక్కే కొద్దీ దానికి ప్లస్ పాయింట్గా తీసుకొని వెళ్ళండి. అంతేగాని దీన్ని పట్టుకొని మూఢనమ్మకంగా ఉండమని. కొంతమంది జ్యోతిష్యులు ఇప్పుడు రాజకీయ నాయకులకి, సెలబ్రిటీలకి, లేకపోతే ఉన్నతంగా ఉన్న వాళ్ళకు చెప్తా ఉంటారు. అంటే మీరు కెరీర్లో సినిమాలు కొంత ఫ్లాప్ వస్తే ఆ జ్యోతిష్యుడు పూజలు చేస్తే వీళ్ళకు హిట్స్ వస్తాయి. పొలిటీషియన్లు కొంత వీళ్ళు ఫెయిల్ అయితే, ఓడిపోతే ఆ జ్యోతిష్యుడు పూజలు చేస్తే వీళ్ళకి సక్సెస్ వస్తుంది. అంటే నాట్ ఓన్లీ ఒక జ్యోతిష్యుడు, కొంతమంది ఉన్నారు అట్లా అట్లా సాధ్యమవుతుంది. మరి ప్రజలు ఎందుకు, ఈ ఓటింగ్ సిస్టమ్ ఎందుకు, పబ్లిక్ ఎందుకు, ప్రేక్షకులు ఎందుకు, సినిమా డైరెక్షన్ ఎందుకు, ఇదంతా ఎందుకు, ఎట్లా సాధ్యపడుతుంది? ఇది 100% తప్పండి అంట నేను. తప్పు అంతే. తప్పేనా? తప్పుని తప్పుకని చెప్పుకోవాలి. ఇప్పుడు దేవుడి గుడి దగ్గరికి వెళతాం, దేవుడి దగ్గరికి అందరు పోయి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటాం, అందరు దండం పెడతాం. ఒక్కొక్కడు ఒక్కో టైప్లో చూస్తాడు. ఒకడు అమ్మవారి యొక్క అలంకరణ చూస్తాడు, ఒకడు అమ్మవారిలో నన్ను తరించే తల్లి అని చూస్తాడు, ఒక్కొక్కడు ఆమె బంగారం ఎట్టుంది, ఎవడేం తీస్తాడు, లేకపోతే ఆ పక్కనోడు ఎలా ఉన్నాడు చూస్తాడు, ఒకడు ఎదురుగొన్న భక్తుడు ఏంటి పరిస్థితి అని చూస్తాడు, ఒకడు ఎదురుగొన్న భక్తురాలి పరిస్థితి ఏందని చూస్తుంటాడు. ఎవడు ఫీలింగ్ వాడిది. ఇక్కడ శాస్త్రం అనేది కరెక్ట్, అమ్మవారు అక్కడ కూర్చుంది కరెక్ట్, మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది. రైట్. అంతేగాని కొంతమంది ఏంటంటే మీరు అన్నట్టు 100% జ్యోతిష్యం తప్పు అనడానికి లేదు. ఇక్కడ చేసి చెప్పే వ్యక్తులు ఇది మారుస్తానని చెప్పేవాడు ఎవడైనా కూడా మోసం చేయడమే. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేదే వాస్తవం, 100% వాస్తవం. అది ఎవడు మార్చలేము, అది మాత్రమే. కొంతమంది జాతకాలల్లా నిజంగానే ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ పొద్దు బాగానే ఉంటారు, ఇవాళ బాగానే ఉంటారు, నెలకో 2 నెలలకో ఆరోగ్యం బాగాలేకనో ఇబ్బంది పడవో, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ రావడమో, లేకపోతే యాక్సిడెంట్లు కావడమో, లేకపోతే ఇంట్లో కుటుంబ సమస్యలు, లేకపోతే వ్యాపార సమస్యలు, లేకపోతే ఇంకేమన్నా కానీ ప్రతి జీవితం అన్నప్పుడు, మనిషి జీవితం అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్, ఇబ్బందులు, సమస్యలు కామన్ కదా. ఇవైతే ఉంటాయి. ఇవి సాల్వ్ అవుతాయా నిజంగా? ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా ఉంటే 100% సాల్వ్ అవుతాయి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందా? అవుతుంది. జాబ్ రాని వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే. సక్సెస్ లేని వాళ్ళకి సక్సెస్ అవుతారా? వస్తారు. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు సెటిల్ అవుతారా? అవుతారు కదా. అవుతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. 30-32 ఏళ్ళు ఉన్నటువంటి ఒక అమ్మాయో అబ్బాయో పెళ్ళి అవుతలేదు. జనరల్గా కారణాలు ఏముంటాయి? వాళ్ళు సెటిల్ కాక, లేకపోతే సరైన అమ్మాయి దొరకకనే ఉంటుంది కదా. అంటే మీరు శాస్త్రపరంగా ఎట్లా చూస్తారు దాన్ని? మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి సరిగ్గా బాగా సెటిల్ అయిన కూడా పెళ్లిళ్ళు కావట్లలో చాలా మంది ఉన్నారు. రండి చూపిస్తారు. సెటిల్ అయిన వాళ్ళు కూడా అంతే కదా. జాబ్ వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాయి, వాడి పెళ్లిళ్ళు కావట్లలో 1,90,000 మంది ఉన్నారు. రండి చూపిస్తారు. మరి వానికి ఎందుకు అయితే లేదు? అదే చెప్తున్నాను. వాడి యొక్క జాతకంలో దోషాల బట్టి, వాడి జాతకంలో కర్మ బట్టి, వాడి జాతకంలో నెగిటివ్ ఉన్న గ్రహస్థితులు బట్టి జరుగుతాయి. ఇప్పుడు హిందూ ధర్మాన్ని పాటించేటోళ్ళు, హిందూ ధర్మాలను నమ్మేటోళ్ళకు ఇప్పుడు జాతకాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ ఓకే వర్కౌట్. కొంతమంది క్రైస్తవ సోదరులు ఉంటారు, కొంతమంది ముస్లిం సోదరులు ఉంటారు, కొంతమంది ఇతర మతాల వాళ్ళు పెద్దగా నమ్మరు, జ్యోతిష్యాలను, ఈ జాతకాలను నమ్మరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఇదేనా? 100% మా దగ్గరకు వస్తున్న వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. నేను చూపిస్తారండి. నిజంగానా? 100%. మీ దగ్గరికి క్రైస్తవ ముస్లింలు కూడా 100% వస్తారు. ఓపెన్ స్టేట్మెంట్ చెప్పు. ఓపెన్ స్టేట్మెంటే చెప్తున్నాను నేను. నేను కెమెరా తీసుకుని వస్తాను. రండి చూపిస్తాను నేను. వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చూపిస్తాను. మీరు పెట్టండి, మైక్ పెట్టండి, కెమెరాలు పెట్టుకుని రండి, హ్యాపీగా మాట్లాడండి. ఎందుకంటే శాస్త్రం గొప్పది. ఇక్కడ ఏ మతానికి, ఏ కులానికి, ఏనికి సంబంధం లేదు. కానీ మన దానిలో హిందూ సంప్రదాయంలో దానికి సంబంధించిన రెమెడీస్ రాయబడ్డాయి. ఇప్పుడు శుక్రగ్రహానికి ఈ పూజ చేసుకోండి, గురుగ్రహానికి ఇచ్చేసి. క్రిస్టియన్లు లేకపోతే ముస్లింలు అసలు పూజలు తెరివేవారు కదా వాళ్ళు. పూజలు అదే చెప్తున్నాను. మన దానిలో రాసింది, వాళ్ళ దానిలో లేదు కదా అనేది మీ ప్రశ్న. నేను కూడా అదే చెప్పబోతున్నాను. వాళ్ళ దానిలో లేదు, కానీ వాళ్ళకి సంబంధించిన దేవుణ్ణి ఎలా పూజ చేసుకోవాలనేది నేను చెప్తాను.
ఇదేంది గురువు గారు మరి? అవును, దానికి రెమెడీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దానిలో చేసుకోమని చెబుతున్నాను. నేను ఇప్పుడు నా దానిలో చేస్తానని చెప్పట్లేదుగా. మీరు వామాచారం కదా? అవును. మరి వామాచార పూజలు చేయాలి కదా మీరు? ఎవరు వామాచారం నేను చేస్తానని చెప్పలేదు. వామాచారం ఉంది, ఆ విధానం ఉంది. పూజలు చేయరు మీరు? చేస్తాను, నేను పూజలు చేయనని కాదు, అది ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేయడమే ధర్మం. ఓకే. అంతే. వామాచారం ఉందంటే అందరికి వామాచారం చేస్తే ఇప్పుడు సీఎం కింద పడేయాలంటే ఇంక వామాచారం చేస్తే సీఎం కింద పడిపోతారా? అట్లా అంటే ఇంక పిఎం ఉండడు, సీఎం ఉండడు. హిందూ ధర్మంలో ఇంకెవరు ఉండరు, నాకు అందరు శత్రువులు అవుతారు కదా. వామాచారం నథింగ్ బట్ బ్లాక్ మ్యాజిక్ అంటారు, నిజమేనా? 100% బ్లాక్ మ్యాజిక్ కాదు. ఎందుకంటే వామాచారం అనేది ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని అబద్ధం చేశారు. ఇప్పుడు కలియుగంలో ఏం చేస్తుందంటే వామాచారం అనేది చాలా ప్రశస్తి. ఎందుకంటే తొందరగా పనులు అవ్వడానికి వామాచారం చాలా పనిచేస్తుంది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి 24 ప్రదర్శనాలు చేసేటప్పటికి ఒక ఉచ్చారణ మంత్రంతో చేసుకునేది ఏదైనా ఉందంటే వామాచారంలో ఉంది. దానికి బీజాస్త్రాలతో కూడిన మంత్రం ఎక్కువగా ఉంది వామాచారంలో. అందుకని నీ సొంతగా నువ్వు చేసుకోరా బాబు అని చెప్తుంది వామాచారం. నేను చేస్తాను, నువ్వు చేయరా అని చెప్పట్లా. నువ్వు చేయలేనప్పుడు నేను చేసి నీకు ఇలా చేస్తానయ్యా అని చెప్తున్నాను నేను. వామాచారం ఏం చెప్తుంది? నీకు నువ్వు చేసుకో. ఇది ఇప్పుడు కాదు, చాలా పురాతనమైన శాస్త్రం. అది పురాతనంగా ఉంది, బౌద్ధంలో ఉంది, బౌద్ధంలో తంత్రశాస్త్రం ఉంది. ఓకే. దేనిలో లేకుండా ఉంది. ఇప్పుడు వామాచారం ద్వారా ఇప్పుడు ఓకే నీకు నువ్వు అని అంటే నాకు అపోజిషన్ మీరే అనుకుందాం, నాకు అపోజిషన్ మీరు ఉన్నారు, మిమ్మల్ని పడగొట్టాలా, నా దేయం అది. నాకు వామాచారంలో పూజ చేస్తారా? అదే చెప్తున్నాను, అది చేయడం అనేది లేదు అంటున్నా నేను. నిన్ను నువ్వు బాగుపరచుకోవడానికి ఉంది, అంతే. నీకున్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఉంది. ఇది వామాచారం చెప్తుంది. అంటే వామాచారం చెప్తే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఇవాళ క్రాంతి గారు నేను పూజ చేస్తాను, మీరు ఎమ్మంటే మీరు సీఎం అవుతారంటే ఎట్లా అవుతారు? నీ జాతకంలో లేనిది ఎట్లా అవుతారు? కర్మభావంలో లేనిది ఎట్లా అవుతారు? అబద్ధం కదా, అబద్ధం కదా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటిది అసలు? కర్మ సిద్ధాంతం నువ్వు పుట్టుకతో ఏదైతే వస్తుందో దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ అనేది నీ పుట్టుకతో ఉండేది కర్మ. ఆ కర్మ సిద్ధాంతం లేనిది ఏది జరగదు. అంటే పుట్టుకతో అంటే నువ్వు జన్మించినప్పుడు ఏదైతే ఉంటుందో శాస్త్ర ప్రకారం ఇది కర్మ సిద్ధాంతం. డే టు టైంని బట్ట. ఎస్. ఇప్పుడు మీరు పుట్టారు, మీకు జరుగుతున్న దశలు, మీకున్న గ్రహస్థితులు మొత్తం కూడా కర్మ. అంటే ఇవాళ రేపు ఏమైతుంది అని అంటే చాలా మంది కూడా మీలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. ఫస్ట్ సంప్రదించి డెలివరీ డేట్ అవుట్ పెట్టుకుంటారు, టైం డేట్ పెట్టుకుంటారు, ఆ టైంలో డెలివరీ చేయించుకుంటారు. అవును, చేస్తారు. మరి అదేంది సిజేరియన్ ముహూర్తాలు అంటారు దాన్ని. ఇప్పుడు అది ఎక్కువైపోయింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను అడిగేది ఇంకా కంప్లీట్ చేయాలి. ఒక మహిళకి ఒక పురుషుడు కుమారుడు పుట్టేటటువంటి అవకాశం ఉంది అనుకుందాం. అది 9 గంటలకు 10 గంటలకు పుట్టాలి పొద్దుగాల. మీరు జాతకం చూసారు, అమ్మ ఈ టైంలో బాగాలేదు, పొద్దుగాల 6 గంటలకు అయితే బాగుంది అని అంటే వాళ్ళ నాయనో వాళ్ళ అమ్మనో వాళ్ళ భర్తనో పోయి రిక్వెస్ట్ చేస్తారు, డాక్టర్నో 6 సిజేరియన్ చేస్తారు, తీస్తారు. ఇప్పుడు జర కింద మీద చేసినట్టేగా జాతకాలను అక్కడ చేయట్లేదు కానీ అదే చేయట్లేదు, అదే చెప్తున్నాను. అసలు జననం అనేది ఎక్కడ సృష్టించారు మీరు? జననం అంటే ఎక్కడ? అంటే భార్యాభర్తల కలయికతో జననం లెక్కేస్తున్నారా? ఇక్కడ 2 లెక్కలు ఉన్నాయి. భార్యాభర్తలు ఒక దగ్గరగా ఉన్నప్పుడు జననం లెక్కేస్తున్నారా? ఫస్ట్ నైట్ రోజు అంటారు చూసారా, దాని నుంచి లెక్కేసుకోవాలా? లేకపోతే బీజం పడ్డ కాడి నుంచి లెక్కేసుకోవాలా? తర్వాత పుట్టినప్పటి నుంచి లెక్కేసుకోవాలా? ఏ లెక్క మీరు అదే చెప్తున్నాను. ఇంత ఉంది సబ్జెక్టు. కానీ ఎక్కడైనా కూడా సిజేరియన్ ముహూర్తాలు పెడితే నక్షత్రం మంచి దొరకు చూసుకోండి, అంతేగాని ఎక్కడా కూడా ఈ ముహూర్తంలో చేసుకుంటే ఈ బాబు జాతకం మారిద్ది అనేది ఎక్కడా ఉండదు. అందుకనే మీకు శాస్త్రంలో ఈ ముహూర్తాలు పెట్టినోడు ఎవడు కూడా సక్సెస్గా అయినోడు లేరు. ముహూర్త బలం అనేది లేనప్పుడు ఎట్లా సక్సెస్ అవుతారు? ఓకే. కానీ ముహూర్తం చూసి డెలివరీ అయినప్పుడు ఏంది పరిస్థితి? అదే డెలివరీ కరెక్ట్. ఇప్పుడు నీకు ఇక్కడ నేను చెప్తున్నాను, ఎక్కడ ఏం చేస్తా అంటే ఇక్కడ ఏమవుతుందంటే సిజేరియన్ ముహూర్తం పెట్టి చూసాం మనం, మీరు చెప్పారు, నేను ముహూర్తం చూశాను. కానీ ఇక్కడ చూసేవాడు యొక్క కళ్ళు మారుతాయండి. కర్మ సిద్ధాంతం బట్టి అక్కడ మారుతాం. చూడండి మీరు, ఈ పంచ జాతకం చూసి అబ్బా ఈ టైం బ్రహ్మాండంగా ఉంటుందని రాస్తాడు కదా, చెప్తాడు కదా, వాడికి లాస్ట్కి వచ్చాక వాడు ఆ టైం కాకుండా కొంచెం అటు ఇటుగా పడతాడు. చూడండి, కర్మ సిద్ధాంతం 100కి 500% నేను చాలా చూశానండి. నేను భగవంతుడి దయ వల్ల గత 20 సంవత్సరాలు కొంతమంది అక్యురేట్గా పుడతారు. అంటే వాళ్ళు ఆ డేట్లోనే పుట్టాలి, ఆ టైంలో పుట్టాలని రాసి ఉంటేనే పుడతానంటారు. అంతే 100%. ఇప్పుడు నేను మనకు కోసినంత మాత్రాన ఆగదు కదా, కోసినంత మాత్రాన పుట్టుక రాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అదే శాస్త్రం అదే సిచ్యువేషన్ నాకు తెలిస్తే మనిషి అనేవాడు చావు అనేది ఆపుతాను కదా. నేను కూడా చావను, నేను కూడా ఎవరంగానే ఉంటాను, అన్నీ ఉంటాయి కదా. వామాచారంలో జ్యోతిషాస్త్ర ప్రకారం మీరు అంటున్నారు కదా, అన్నీ జరగకుండా ఉండాలంటే నేను కూడా ఉండాలి కదా. అట్లానే నేను ఉన్నాను కదా.
నేను కూడా ఏజ్ పెరుగుతూనే ఉంది కదా. ఇక్కడ ఎవరు శాస్త్రం కాదండి, శాస్త్రం గొప్పది, శాస్త్రాన్ని నమ్ముదాం. కానీ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని చేసే తప్పులు నేను కరెక్ట్ కాదు అంటా నేను. రైట్, ఉన్నారు కదా అట్లా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు కదా, శాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని చేసేవాళ్ళు. ఎవరు పట్టుకూటి కోసం వాళ్ళు సార్, ఆ పట్టుకూటి కోసం చేసేటప్పుడు శాస్త్రాన్ని తప్పు చేయకండి అంట నేను. నేను కట్టుకూటి కోసం చేయి తప్పు లేదు, కానీ శాస్త్రాన్ని తప్పు పట్టించకండి. శాస్త్రం ఉంది, శాస్త్రం గొప్పది, నువ్వు నేను గొప్పడం కాదు, శాస్త్రం గొప్పది. శాస్త్రం బతుకుంటే రేపు ఇంకొకటికి భయపడుతుంది. రైట్, అప్పటి నుంచి అడదాం అనుకుంటా, మన కొంత కొడతా ఉంది. జనరల్గా రుద్రాక్ష అంటే నేను చిన్న సైజ్, అంటే ఇంత సైజు రుద్రాక్ష చూసినా నేను, ఇంకా అంటే ఇంత సైజు చూసినా, కానీ అది బాగా పెద్దగా ఉన్నది. ఎట్లా ఈ రుద్రాక్షలు అనేది ఎంత సైజ్ అంటే ఇప్పుడు మనకు చెట్టు నుంచి వచ్చే ప్రకృతి సిద్ధం అండి ఇది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క టైప్లో ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ అవి 100% న్యాచురల్. ఓకే, 100% న్యాచురల్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చిన్న రేగ్గాలు ఉంటున్నాయి, ఇప్పుడు ఇంత రేగ్గాలు వస్తున్నాయి, గంగిరేగ్గాలు ఇంత కూడా ఉన్నాయి. కాబట్టి రేగ్గాలు మారినట్టు ఇది మారదా? కాబట్టి ఇది న్యాచురల్ అండి. మనకి నేపాల్లో బాగా దొరుకుతుంటాయి. నేపాల్ మీరు అక్కడ నుంచి తెప్పించుకో. ఏందన్నట్టు ఎందుకు వేసుకోరు అట్లా? రుద్రాక్ష అనేది శివుడి అంశ అండి. మన యొక్క ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, యోగాన్ని ఇవ్వడానికి, మనలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తిని పెంపొందించడానికి బాగా పనిచేస్తుంది. మామూలు ఒక రుద్రాక్ష వేసుకుంటారు, బంగారం లేకపోతే వెండికో వేసుకో. అవును, నాకు కూడా ఉండే ఒకటి, కానీ మీరు గన్ను వేసుకోరు కదా. నేను ఇన్ని వేసుకున్నానంటే నాకు నేను చేసుకునే విధానం. ఇప్పుడు నేను కూర్చొని ఒక జపం చేస్తుంటాను. ఆ జపం చేసిన తర్వాత ఆ జపం నాకు బాగా హెవీ అయింది. ఎక్కడ ఆపాలి నేను? రుద్రాక్ష ఇచ్చుకుంటుందా? పిలుచుకుంటుందిగా శక్తి. ఇప్పుడు చెమట మన చొక్కా పిలుచుకోవట్లేదండి, పిలుచుకుంటుందా లేదా? పిలుచుకుంటుంది. ఇది కూడా అంతే. మన దగ్గర ఏదైతే మెళ్ళ వేసుకుంటాం ఉచ్చారణ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క ప్రభావం, దాని యొక్క శక్తి దాన్ని లాగుతూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను 14 మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ ప్రొనౌన్సియేషన్కి ఇది లాగాలి కదా ఉంటుంది. చేతులను చూసి, మొఖాలను చూసి, జన్మత అంటే ఏమంటారు, పుట్టిన తేదీని బట్టి జాతకాలు చెప్తారు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పడానికి? ఒక మనిషి యొక్క ఇక్కడ ఇదివరకు రోజుల్లో అండి, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకు అంటున్నానంటే ఇదివరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఒక వ్యక్తి వస్తుంటేనే ఇక్కడ కూర్చొని గురుగారులు ఇదిగో అతను వస్తున్నాడు రా, అతను ఇలా టాయిలెట్ అక్కడ పోసుకొని వచ్చాడు, ఇతను ఇట్లా వస్తున్నాడు, ఇతను ఈ చొక్కా మీద వస్తున్నాడు, ఈ పని మీద వస్తున్నాడు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. గజ్జెలకొండ విశ్వేశ్వర శర్మ గారని ఇప్పుడు లేరు, చనిపోయారు, పరమపదించారు. ఆయన మనం అక్కడెక్కడో ఉంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వస్తున్నప్పుడే పలానా అతను పలానా వస్తున్నాడు, పలానా పని మీద వస్తున్నాడు అని చెప్పేవాడండి. అది జ్యోతిష్ శాస్త్రం కాదే, శాస్త్రం కాదే. తర్వాత ఇదివరకు రోజుల్లో ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కళ్ళు మూసుకొని కొన్ని చెప్పగలుగుతారు. ఆ శాస్త్రం కాదండి, వాక్శుద్ధి. ఇప్పుడు మీరు అందరూ అంటారు సిగాలేదో అంటుంటారు, ఊగుతుంటారు, ఊగి చెప్తుంటారు అంటారు, చూసారా? వాళ్ళకి ఎప్పుడు తెలియదు. వాళ్ళు అప్పుడు దాకా కూడా సన్నగా ఉంటారు. వాళ్ళు పోయి నెట్టండి ఆ టైంలో సిగం ఊగేటప్పుడు మనం పడిపోతాం. వాళ్ళు మామూలు చూస్తే 2 నిమిషాలు పడిపోతారు. వాళ్ళు వరకట్లు నెడితే పడిపోయేవాళ్ళు. అక్కడికి సింగం వచ్చేళ్ళకి వాళ్ళని పట్టుకోలేము మనం, 3-4 కూడా. ఎందుకని? ఎనర్జీ వస్తుంది వాళ్ళకు. ఇది కూడా అంతే. ఒక మనిషి శాస్త్రంతో, జ్యోతిష్ శాస్త్రం అనేది చదువుకోవడానికి చాలా ఉంది. దీని విధానం చెప్పారు, ఈ విధానం కరెక్టా కాదంటే 100% విధానం కరెక్ట్. ఈ రూటు వరకే ఇస్తారు మనకి ఎవరైనా. రూట్ కాకుండా ఆ రూట్ తీసుకొని దానిలోంచి ప్రతిఫలం లేకుండా దాన్ని ఆశించుకుంటూ, దాన్ని స్వాదించుకుంటూ చేసేవాడు చాలామంది ఉన్నారండి. అది మన విధానం. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక నుంచి శాస్త్రం గురించి ఏదో మాట్లాడారు. ఒక శాస్త్రం గురించి ఇదే విషయం ఇంకొక వ్యక్తి వచ్చి ఒక జర్నలిస్ట్ గారు ఎక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. సార్ గురుగారు అలాంటి గురుగారు మీరు నా యాంటీగా మాట్లాడుతున్నారు. యాంటీగా మాట్లాడినంత మాత్రాన మీకు శాస్త్రం తెలీదు, శాస్త్రం మంచిది కానీ మీరు మాట్లాడలేదే. దానిలో ఉన్న విధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాలో ఆ విధానం బయటకు రావడానికి కూడా మీరు అడిగినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మీకు. ఎందుకంటే నన్ను ఎందరు కూడా గురుగారు అట్లా అండి బాగుందండి, అట్లా ఉంది, ఇది ఉందండి, ఇదే చెప్తే ఎంతవరకు మనం మాయపుచ్చుతాం? శాస్త్రానికి మాయపుచ్చడం కాదు, ఒరిజినాలిటీ చూపిద్దాం. మనం ఒరిజినాలిటీ చూపిద్దాం. మనం తప్పేం చేస్తున్నాం? ఒరిజినాలిటీ ఇది, శాస్త్రంలో ఈ ఒరిజినాలిటీ ఉంది, ఇది ఇంతవరకు తెలుసుకోండి అని చెప్తున్నాం. అంతేగాని ఇది తెలుసుకుంటే మీరు ఇట్లా చేసుకుంటే, ఈ పూజ చేసుకుంటే ఇది అవుతుందని ఎక్కడా ఎవరిని అబద్ధం చెప్పట్లేదు, మోసం చేయట్లేదు. ఏ పూజ చేసినా మీకు వామాచారంలో పూజ చేస్తే ఇది మారుతుందని చెప్పడం అబద్ధం. ఓకే, మీరు ఓన్లీ వామాచారమైనా సాత్వికం కూడా చేస్తారా? నేను పూజకి కాదండి, నేను జపానికి ఎక్కువ ఇష్టపడతాను. జపం అంటే నాకు ఎక్కువ వామాచారంలో జపం ఉంటుంది. అంటే వామాచారమే మీరు చేసేది? నేను ఏదైనా కూడా మా సాత్వికలో కూడా జపం ఉంటుంది, కాదని అన్నాం. కానీ నాకు ఎందుకంటే తొందరగా నేను ఇది చేస్తే జరుగుతుందని చెప్పడానికి ఇష్టపడినండి. నా వల్ల ప్రయత్నిస్తాను.
మీరు నా కాడికి వచ్చారు, భగవంతుడు నా కాడికి మిమ్మల్ని కల్పించారంటే కర్మ బాగుంటుందని కలుపుతారు. కర్మ లేకపోతే మీరు కలవరు నన్ను, మీరెవరో నేనెవరో. మీరు ఇందాక నన్ను వచ్చి కూర్చోంగానే ఒక మాట అన్నారు, సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందని. మీకు నాకు అసలు సంబంధం ఏంటి? అసలు మీరెవరో నేనెవరినో ఇప్పుడే పరిచయం. ఎలా అనిపించింది మీకు? దాన్ని 6 సెన్స్ అంటారు. మనిషిని ఎక్కడో చూసిన ఫీలింగ్ కర్మభావం బట్టి జరుగుతుంది. గత జన్మనో ఎక్కడో చూసిన కర్మభావం బట్టి జరుగుతుంది. జన్మలు ఉంటాయా అంటే గత జన్మ 7 జన్మలు 100% ఉన్నాయి. 100% ఉన్నాయి. తెలుస్తుందా జన్మ? తెలుస్తుందా? కొంతమంది జన్మ తెలుస్తుందా అనుకుంటే తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. బట్ తెలుస్తుంది, నేను అన్నీ చూస్తాను అన్నీ చేస్తాను అనేది నా వల్ల కాదండి. నా వల్ల కాదు, నేను ఎక్కడ చెప్పను. కానీ విధానం ఉంది. పారారస కాలేజ్ అనే సబ్జెక్ట్ ఉంది, ఆత్మలు పిలిపించి మాట్లాడే సబ్జెక్టు కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి, సైంటిఫిక్గా కూడా ఉన్నాయి. ఆత్మలు వచ్చి మాట్లాడే ఫీల్ ఉన్న సబ్జెక్ట్ ఉందండి. సబ్జెక్ట్ ఉంది, లేని దాన్ని మనం లేదని చెప్పాలి, ఉన్నది ఉందని చెప్పుకోవాలి. ఆత్మలు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఆల్రెడీ మనకు సైంటిఫిక్గా కూడా ఫోటోలు తీసి లండన్లో చూపించారండి. మన దేశంలో కాదు, బయటకి కంట్రీలో చూపించారు. ఆత్మ ఉందనే కదా. ఉంటాయి అయితే 100%. ఇప్పుడు గాలి శ్వాస పోతుంది, శ్వాసే కదా. ఈ శ్వాస ఉంటేనే మనిషి బతుకుతాడు, శ్వాస లేకపోతే చచ్చిపోతాడు లేదా? ఓకే, ఈ శ్వాసే కదా. ఇంకా మిమ్మల్ని ఇంకేదన్నా ఉందా? మనిషి బతుకున్నాడా లేదా తెలుసుకోవడానికి ఏముంది? శ్వాస ఒకటే కదా. అది అయిపోతే మనిషి చచ్చిపోయినట్టే కదా. రైట్, ఓకే. అంటే ఇప్పుడు నేను కొంతమంది పొలిటీషియన్ల పేర్లు చెప్తా, కొంతమంది సినిమా యాక్టర్లు చెప్తా, వాళ్ళ జాతకం చెప్పిస్తారా మీరు? ప్రయత్నిస్తానండి, భగవంతుడు నాకు ఇచ్చినంత వరకు నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది జాతకం చెప్పారు ఒకసారి. కేసీఆర్ అయితే 2026లో కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయండి. అందరికి తెలిసిందే అది. అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. తర్వాత ఆయన యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తారు, కానీ అంత యాక్టివ్ కాలేరండి. రాజకీయంగా యాక్టివ్ కాలేరు. ఇది కన్ఫామ్గా జరుగుతుంది. ఎందుకంటే యాక్టివ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఆయన జాతకంలో, ఆయన సిచ్యువేషన్లో కనపడటం లేదు. ఓకే, కేటీఆర్ గారు పరాభావాలు ఎక్కువగా అందిపించే అవకాశాలు ఎక్కువ కనపడుతుందండి. సంవత్సరం 2026లో పరాభావాలు, కొంచెం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎట్లుంటుంది రాజకీయ భవిష్యత్తు? ఎట్లుంటుంది రాజకీయ భవిష్యత్తు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అంత అనుకూలంగా అయితే లేదండి. ఆయన యొక్క నాయకత్వ లక్షణాల మీద కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 2029లో 29 అనేది నేను ఇంకా చెప్పలేదు సార్, చూడలేదు. నేను ఈ సంవత్సరం అయితే చెప్తున్నాను. 2026 చెప్తున్నాను. 2026లో పరాభావాలు ఎక్కువగా అందుకుని చేస్తుంది. తన మీద తనకు నమ్మకాన్ని కోల్పోయే సిచ్యువేషన్స్ కూడా కనపడుతున్నాయి. కానీ ఏదో ఒక విధంగా ఆయన ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ అంత అనుకూలంగా అయితే ఏం కనపడటం లేదండి. ఓకే, రేవంత్ రెడ్డి గారి యొక్క టైం అయితే ప్రస్తుతానికి ఉన్న పీరియడ్ అయితే బాగానే ఉందనుకుంటున్నాం, కానీ ఆయనకి అసమ్మతి అనేది పెరుగుతుందండి. అసమ్మతి పెరుగుతుందండి. కొంచెం ఇబ్బంది అయితే ఎవరికి నెగిటివ్, ఎవరికి పాజిటివ్ చెప్తలే, అందరికి నెగిటివ్ చెప్తాను. నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఎక్కడ నెగిటివ్ ఏం చెప్పలేదండి. ఉన్న సిచ్యువేషన్స్ ఏమున్నాయో నేను చెప్తున్నాను. ఇక్కడ పాజిటివ్గా ఉందంటే నాకు ఆయన అభిమానం కాదు, ఆయన అంటే నెగిటివ్ కాదు. సినిమా యాక్టర్ ప్రభాస్ గారి జాతకంలో అయితే యోగానికి స్థానం బాగుంది. ఇప్పుడు మంచి పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, పెళ్లి 26లో అవటానికి అవకాశం ఎక్కువ ఉందండి. 26లో కొంత అవకాశాలు, 26లో అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన జాతకంలో 25 కాడించే కనపడుతున్నాయి. జూనియర్ కెరీర్ పరంగా అయితే కొంచెం స్టేజీ దాటే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. పొలిటికల్ రారండి. ఓకే, రామ్ చరణ్ జాతకంలో అయితే సినిమా ఈసారి కొంచెం హిట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. హిట్ అవుతుంది అంటారు. ఓకే, రైట్. మోడీ గారు ఇంకా ఇద్దరు మించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇంకా విజృంభిస్తారా? ఓకే, ఇంకా పేరు ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు. రాహుల్ గాంధీ గారిది అయితే కొంత మెరుగు అనేది ఈ సంవత్సరం కనపడుతుందండి. 2026లో 2020లో కొంత మెరుగు కనపడుతుంది. అంటే ఇదివరకు కన్నా కూడా కొంత మెరుగు, అంతేగాని బాగా సక్సెస్ అవుతాడని నేను ఎక్కడా మాట్లాడటం లేదు. ఓకే, అంటే ఈ విషయంలో ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి జాతక ప్రకారంగా మనం మాట్లాడుతాం, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం అండి. అంటే ఆయనకు వచ్చే సమస్యలు మాట్లాడుతున్నాం, అంతేగాని అక్కడ పార్టీ పరంగా ఇక్కడ నేను మాట్లాడటం లేదు. మళ్ళీ ఆయన వ్యక్తిగత జాతకంలో అయితే ఆయన కొంత మెరుగు అవుతాడానికి అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఓకే, అశోక్ గురూజీ మీది చెప్పండి. నాదైతే నేను 2026 ఫిబ్రవరి తర్వాత నుంచి, ఫిబ్రవరి 12వ తారీఖు తర్వాత నుంచి నాకు యోగస్థానం బాగుందండి. ఇప్పుడు బాగలేదని చెప్తాను, బాగుందని నేను ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు బాగాలేదు. అయితే 8 నెలల నుంచి నేను ఏం చేయట్లేదు కదా. 8 నెలల నుంచి ఏం చేయలేదంటే నేను కూడా బాగాలేదనే కదా. నా కర్మ నేను అనుభవించడానికి వెళ్ళాను కదా. నా కర్మ నేను అనుభవిస్తున్నాను కదా, అనుభవించకపోతే తప్పు కదా. సో 2026 ఫిబ్రవరి నుంచి బాగుంది మీకు? అక్కడి నుంచి కొంచెం బాగుంది నాకు, కొంచెం కాదు బెటర్గా ఉంది.
అంతే. ఆ, జర్నలిస్ట్ క్రాంతి జర్నలిస్ట్ క్రాంతి గారిది అయితే రేపు 26 మే తర్వాత నుంచి బాగుంది, ఇది రికార్డెడ్. మే తర్వాత నుంచి మొత్తం ఇక దబిడి దిబిడేనా? దిబిడే మొహమాటే ఉందా? విన్న విషయం చెప్పడం తప్పలేదు కదా. అంతేనా? ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఎలా వస్తుందంటే మళ్ళీ కింద ఒక చార్ట్లు వస్తారనమాట, రాస్తుంటారు. నేనేమంటానంటే విధానంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉన్న జాతకం ఉన్నది, లేనిది ఉండలేదు. ఓకే, అంతేగాని 2026లో అందరికి బాగుందని నేను చెప్పలేనుగా. రైట్. ఓకే, ఫైనల్ రిక్వెస్ట్ ఇటు రావాసీను. ఆయన ముఖం చూసి మీరు జాతకం చెప్పాలి. ఆయన ముఖం చూసి జాతకం చెప్పాలి. పేరు, మీ ఇయర్, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 98. సమస్యను అడగమని చెప్తాను. అందరికి ఒకే టైప్లో చెప్తే అందరికి కూడా మళ్ళీ నమ్మకం కొడుతుంది కదా. ఆయన క్వశ్చన్ అడగమంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను నేను. సమస్య చెప్పుని ఒక క్వశ్చన్ అడగమనంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను నేను. ఆదాయపరంగా ఎలా ఉంటుంది అని. వృత్తి ఆదాయం 2 అడిగారు కాబట్టి ఒకటే ప్రశ్నకు ఒకటే వేస్తాను. వృత్తి అయితే మీకు ఎక్కడి నుంచి క్లారిటీ ఉందనేది నేను క్లారిటీ ఇస్తాను. 2025 మార్చి 12 నుంచి 2025 మే 22 మధ్య కొంత వృత్తిపరంగా కొంత గందరగోళం ఏర్పడి కొంత చేంజెస్ వచ్చి ఉండాలి. వచ్చినాయా లేవా? ఎస్ అన్నాం. రియల్గా చెప్పండి. ఇప్పుడు నేను కెమెరాలో ఉన్నామని వచ్చినాయా? ఓకే, క్లారిటీ అక్కడి నుంచి మీకు చేంజెస్ వచ్చినాయి. ఇస్ ప్రజెంట్ హ్యాపీ, వెళ్ళిపోండి. పైసలు బాగా కావాలి. అదే సార్, పైసలు ఇంకేడతాయి, సంపాదిస్తారు కదా. ఇప్పుడు జాబ్ వద్దు, కంటిన్యూషన్ చేయండి, ప్రశాంతంగా ఉండేయండి. ఇప్పుడు ఎట్లున్నాడు? మంచిగా ఉన్నాడా లేడు? ఇప్పుడు 26లో ఎలా ఉంటుందని. 25 అయిపోయింది, 26 కావాలి. రైట్, ఓకే. ఇప్పుడు బాగున్నాడా బాగాలేడా? మీ దగ్గర బాగున్నాడా లేదా? మీది నాకు సంబంధం లేదు. ఆయన అడిగితే మాట్లాడతా. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? 26లో ఏ విషయంలో? మీ భార్యాభర్త విషయంలో. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడిగే ప్రశ్న క్లారిటీ ఉండాలి. ఎందుకనంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఏం చేశారంటే కూరలు కంప చేశారు. నాకు అదే భయం, బాధ. ఎందుకంటే మీరు చెప్తున్న ప్రశ్న ఎలా ఉండాలని సూటిగా అడిగితే సూటికి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు బాగుంది సార్, నా జాతకం మొత్తం బాగుందంటే మీ భార్య భర్తలు బాగుండాలా, లేకపోతే మీ హెల్త్ బాగుందా, మీ సంతానం బాగుందా, తర్వాత మీ ఆరోగ్యం ఉంటుందా, తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళతో గోల ఉందా లేదా, తర్వాత మీ అన్నదమ్ములతో గోల ఉందా లేదా, ఇవన్నీ ఉంటాయండి, చాలా ఉంటాయి దానిలో. క్లియర్గా అడుగు. ఏం కావాలి? నీ ఫ్యామిలీ అంటే మీ అమ్మ నాన్నతోనా మీ భార్యతోనా, అది క్లారిటీ. ఇంకా పెళ్లి కాలే? నీకు పెళ్లి కాకపోయినా అది పెళ్లి గురించి కూడా మాట్లాడతానండి. మీరు అడిగారు కాబట్టి నేను అది కూడా మాట్లాడతాను. మీ అమ్మా నాన్నతో మీరు ఎలా ఉంటారని. కుటుంబ సమస్యలతో మీకు ఎక్కువగానే ఉన్నాయండి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సమస్య విషయాలతో ప్రాబ్లం ఉంది. మీ వ్యక్తిగతంగా ఏం లేదు, నీ ఇంటితోనే ఇబ్బంది ఉంది. కాబట్టి దానివల్ల నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు. అది తప్పితే నీ వ్యక్తిగతంగా ఏమీ లేదు. కాబట్టి నీ వ్యక్తిగతంగా నేను ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పను, ఇది అబద్ధం. ఇప్పుడు ఆయన కుటుంబ సమస్యలు పోవాలంటే ఎట్లా సార్? నేను ఇంకా చెప్పలేదు సార్, పూర్తిగా అవనండి. నేను కుటుంబ సమస్యలు పోతాయని నేను చెప్పానా? నీ కుటుంబ సమస్యలు అంటే వాళ్ళ నాన్నదో వాళ్ళ అమ్మదో చూడాలి. నేనేం చూడకుండా అన్ని సార్ ఎట్టవుతాయని చెప్పడానికి దగ్గరేనా మంత్రదండం లేదు సార్. ఉన్న విషయం చెప్పాలని ట్రై చేస్తున్నాను. మీది మీ మొహం చూస్తున్నా కాబట్టి మీకున్న ప్రాబ్లం అయితే ఇదండి అంటున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా నీకైతే ప్రాబ్లం లేదు, అక్కడ ప్రాబ్లం. తర్వాత ఫైనాన్షియల్గా అయితే మాత్రం కొంత బెటర్మెంట్ అయితే మాత్రం టైం పడుతుందండి. అంటే ఇప్పుడు ఏదైతే కంటిన్యూషన్ అవుతారో అలానే కంటిన్యూషన్ అవుతుంది. మీరు అనుకున్న విధంగా సక్సెస్ అవ్వడం అంటే జరిగితే ఇంకొక సంవత్సరం పట్టిద్దండి. ఇది ఓపెన్ క్లారిటీ. కానీ ఇబ్బంది అయితే ఎదువరకు అన్నంత ఇబ్బంది ఉండదు, కానీ ప్రశాంతంగా నడిచిపోద్ది. ఆ టైంకి డబ్బులు వస్తే ఆ టైంకి హ్యాపీగా తింటారు, హ్యాపీగా పడుకుంటారు. ఇది మాత్రం అది ఇదివరకు వచ్చాయి కదా, ఇప్పుడు వస్తాయి అంతే. అంతవరకు మాత్రం నేను 100% చెప్తాను. మీ కుటుంబ సమస్యలు అయితే కొంచెం టైం పట్టింది. ఎందుకంటే కుటుంబ సమస్యలు మీరు అన్నా వాళ్ళు అనే బ్యాచ్లో ఉన్నారు. కాబట్టి అందరూ తలకాయ నొప్పులు ఉన్నాయి. కాబట్టి నువ్వు ట్రై చేస్తున్నావు. వివాహం కూడా దగ్గరలో ఉంది, ట్రై చేసుకోండి. పెళ్లి మాత్రం బాగవుతుంది. రైట్, ఓకే గురుగారు. ఒకవేళ ఇప్పుడు మా సీను అడిగినట్టుగా ఇంకోలో కూడా తెలుసుకోవాలని ఉంటుంది, ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే? మా కాంటాక్ట్ కావాలంటే మా నెంబర్ చెప్పండి. 9052022145 అండి. అది నా నెంబరు, నా పర్సనల్ నెంబర్ అది. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే నేను వాళ్ళకున్న సిచ్యువేషన్కి, వాళ్ళకున్న ప్రాబ్లానికి అదే మొత్తం చూడాలి. ఇప్పుడు నేను శ్రీనివారి చెప్పింది ఒక మొక్క, ఆ మొక్క చెప్పడానికి కొంత నా ప్రయత్నించాను. కానీ జాతకం అంటే వేరు కదా. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ లేదా హస్తరేఖలో ప్రామాణికంగా మీరు అడుగుతారు కదా, ప్రామాణికంగా ఏం చూసి చెప్పారు మీరు? ప్రామాణికం ఏంటి? నేను మాట వచ్చింది నోట్లో చెప్పాను, తర్వాత ఏంటి ప్రామాణికం? ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆయనకి ఏ భార్య వస్తుంది, ఎట్నుంచి వస్తుంది, భార్య కూడా అందంగా ఉందా, నల్లగా ఉంటుందా, అది కూడా చెప్పొచ్చు. శాస్త్రంలో ఉంది అది. అవి చెప్పడానికి ప్రయత్నించవచ్చు. తర్వాత ఆయనకి ఏ టైప్లో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏ టైప్ నుంచి వస్తుంది ఏంటి,
తర్వాత వృత్తిపరంగా ఎక్కడి నుంచి ఏ టైంలో బాగుంటుంది, ఏ వృత్తిపరంగా సక్సెస్ అవుతాడు, వృత్తిపరంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా, ఫైనాన్షియల్గా యోగాలు బాగున్నాయా లేవా, ఇవన్నీ కూడా ఒక్కటి మనం చూసుకుంటూ రావాలి. ఇవన్నీ చూడాలంటే జాతక చక్రం చూడటం, లేకపోతే హస్తరేఖలో ప్రమాణికం చూసుకోవాలి. ప్రమాణికం లేకుండా మాట్లాడడం అనేది ఒక రాయేయడమే. ఇప్పుడు నేను చెప్పింది ఓకే ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత దాని వెనక ముందు ఏంటి వెనక చెప్పాలంటే మళ్ళీ ట్రై చేయాలి. ట్రై చేస్తే నాకు ఎంతవరకు వస్తుందో చెప్పలేనుగా. నేను పట్టుకున్న హస్తరేఖలు పట్టుకున్నా అనుకుంటే 100% ఇది జరిగిందని చెప్తాను నేను. ఏదో ఒక ప్రమాణికం పట్టుకోవాలి కదా, పట్టుకోకుండా నేను మాట్లాడడం కరెక్ట్ అనేది. కానీ మీరు ఓవరాల్గా చెప్పినా కూడా సింక్ అయినట్టున్నాయి చాలా ఆయన అసలు. అది మన ప్రయత్నం అయితే చేశాను, దైవ ప్రయత్నం. అమ్మవారు బాలాత్రిపుర సుందర దయ వల్ల అయింది. నాదేం గొప్పతనం కదా, అమ్మవారి వాక్శుద్ధి. ప్రామాణికంగా అయితే ఇంకా అక్యురేట్గా ఉంటుంది అంటారు. ప్రామాణికంగా ఉండాలి కదా సార్. ప్రామాణికంగా లేకుండా మనం అట్ట మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా ప్రామాణికం ఉండాలి. ఇది తీసుకొని మాట్లాడానండి అని చెప్తాను. ఓకే, రైట్. ఓకే, అంశాలను అయితే మీ నుంచి తెలుసుకున్నాం. ఖచ్చితంగా అంటే జ్యోతిషాన్ని అడ్డు పెట్టుకొని ఎవరు కూడా శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ వ్యక్తిగత లాభార్జన కోసం ప్రజల్ని పీడించొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నది అయితే నా ఉద్దేశం. మీరు ఏమంటారు దీనికి? ఇది మీరు అన్నమాట 100% వాస్తవం అండి. ప్రజలు ఇబ్బంది పెట్టం కాదు, ప్రజల్ని మనం గైడ్ చేద్దాం. నేను గైడ్ చేయమంటున్నాను. నేను ఇప్పుడు ఈ టైంలో ఇది నా బాగలేదు, దీనికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ టైంలో ఇది బాగలేదు, ఈ టైంలో జాగ్రత్తగా దాన్ని వాళ్ళు దాటించడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రయత్నించేసి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి యోగించడానికి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు ఇదివరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. 2094-96లో జ్యోతిష్యం మీద అంత నమ్మకాలు లేకుండా పోగింది. 2000 2006 2008 వచ్చేళ్ళకి అసలు పూర్తిగా జనాలు ఎలా ఉన్నారంటే జెమ్స్ మీద పడ్డారు. అంటే ఒక్కో టైంలో ఒకటి నడుస్తుంది. 2008 నుంచి 2012 దాకా కూడా న్యూమరాలజీ నడిచింది. మీ పేరు మార్చుకుంటే వస్తుంది, మీ పేరు మార్చుకుంటే. తర్వాత 2016-18 తర్వాత పూజలు చేస్తే పోతుంది అని రాసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్న కలియుగంలో మరీ దారుణంగా ఉన్నాం మనం. ఈ కరోనా రాకముందు ఒకలా ఉన్నారు, కరోనా వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు. జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఇది పెట్టుకుంటే జరుగుతుంది, ఇది పెట్టుకుంటే జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది సార్ నాకు అర్థం కాలేదు. అంటే మన ఇంట్లో వాస్తు ప్రకారం పెట్టుకోండి నేను కాదన్నాం, కానీ ఇది పెట్టుకుంటేనే జరుగుతుంది, ఇది పెట్టుకుంటే జరుగుతుంది అనేది అబద్ధం. నేను చెప్పట్లా, నేను నమ్మట్లా, నీకెట చెప్తాను నేను. అండ్ మీరు అంటే స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ కూడా చెప్తారు కదా. 100% చెప్తా సార్. స్టోన్ మీద 100% క్లారిటీ ఉంటుంది నాకు. స్టోన్స్ పెట్టుకుంటే నిజంగా మంచి జరుగుతుందా? 100% జరుగుతుంది సార్. ఎనర్జీ కదా సార్. ఒక స్టోన్ అనేది ఎనర్జీ క్రియేట్ అండి. భూమిలో సహజంగా దొరికేది ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఉంటుందండి. భూమిలో దొరికే ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ అనేది కంపల్సరీగా మనం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. కాస్మెటిక్ ఎనర్జీ అండి మనకి రంగురాళ్ళు అమ్ముకునేటోళ్ళు మంచి జరుగుతుంది అని అనుకుంటే ఆ రంగురాళ్ళే వాళ్ళు పెట్టుకుని వాళ్ళకే మంచి చేసుకుంటారు కదా. అవును కదా. మరి చాలామంది జ్యోతిషం చెప్పాడు టైం బాగుందా లేదో తెలుసుకోకుండా జ్యోతిషం చెప్తాడు అంటుంటారు. ఇది ఈ ప్రశ్నకి 2 కామన్. శాస్త్రం తెలిసి శాస్త్రం చెప్తున్నానంటే నీ కర్మభావాన్ని నేను ఎత్తుకోవడానికి రెడీ అయి కూర్చున్నాను అర్థం. నాకు రాసి ఉంది కాబట్టి నేను ఇట్లా ఉన్నా. నువ్వు నా కాడికి వస్తున్నావు అంటే నీ శాస్త్రం తెలుసుకొని ఆ శాస్త్రం చెప్పడానికి నా కర్మభావం అక్కడ రాసి ఉంది. బాబు పలానోడు వస్తాడు, పలానోడికి నువ్వు చెప్పురా బాబు అని రాసి ఉంది కాబట్టి జరుగుతుంది. స్టోన్స్ పెట్టుకోవడం వల్ల అందరు కింగులు అవుతారు నేను చెప్పట్లా. ఇప్పుడు మన పురాతనలో రాజులు వీళ్ళందరూ కూడా స్టోన్స్ పెట్టుకొని ఉన్నారు, చాలా స్టోన్స్ పెట్టుకొని ఉన్నారు. రంగురాళ్ళు పెట్టుకుంటే ఏదో జరుగుతుందని చెప్పడం అబద్ధం. ఎనర్జీ పనిచేస్తుంది. రుద్రాక్ష ఒకటి, తర్వాత రంగురాళ్ళు ఒకటి ఎనర్జీ పనిచేస్తాయి. ఒక స్టోన్ అనేది ఏం చేస్తుందంటే సార్, ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో స్టోన్స్ మీద కొన్ని భస్మాలు తీసుకొని ఆయుర్వేదం మందులు వాడుతున్నారు. అంటే ఆ మందులు వాడుతున్నారంటే రోగాలు తగ్గుతున్నాయనే కదా, రోగాలు తగ్గుతున్నాయనే కదా. ఇది కూడా అంతే. 100% స్టోన్ అనేది స్టోన్ ప్రభావం ఉంటుంది, పక్కా ఉంటుందిగా. ఓకే. ఇప్పుడు మీకు అదే డౌట్ ఉంటే నేను చిన్న రీసెర్చ్ చేశాను. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో ఒక స్టోన్ అనేది మనం పెట్టించడం వల్ల లేకపోతే ఇంకోటి పెట్టడం వల్ల వాడి యొక్క ప్రభావం తగ్గించవచ్చు అండి. మానసిక ప్రభావం తగ్గుతుందా? తగ్గించవచ్చు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా నిజంగా? ఓపెన్గా మాట్లాడు. ఎస్, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అనేది 100% లేదు. ఒక ప్రొనౌన్సియేషన్ చేయండి, ఓం అనేది 24 సార్లు చేయండి. మీరు మీ దగ్గర వైబ్రేషన్ వస్తుందా లేదు చెప్పండి, దాన్ని బట్టి మంత్రాలు చింతకాయలు రాలుతున్నాయో చెప్తాం. మనం ఓం అనేది చూద్దాం సార్, ఊళ్ళో అదంతా ఎందుకు. ఈ మంత్రం చదివితే ఎట్లా వస్తుంది, ఈ మంత్రం చదివితే ఎట్లా సార్. ఒక ఓం అనే పదాన్ని మనం 24 సార్లు చేస్తే మీలో వచ్చే మార్పు ఏంటి నాకు చెప్పండి. ఏమొస్తుంది అంటున్నా? 100% ఇక్కడి నుంచి మీకు కదిలే ప్రొనౌన్సియేషన్కి మీ శ్వాస, మీ వాయిస్, మాట మారిపోతుంది. చూడండి, ఛాలెంజ్ అది. ఇప్పుడు నేనేదో మీరు నాతో పాటు కూడా చేయండి, చేద్దాం. చేయండి.
ఓ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాభి నుంచి వస్తుంది. ఇదంతా కూడా మీకు క్లియర్ అవుతుందా లేదా? ఇదంతా కూడా కంఠం దాకా క్లియర్ అవుతుంది. మీ వాయిస్లో క్లారిటీ వస్తుంది. అంటే 3 సార్లు చేసినందుకే, ఒక్కరోజు చేస్తే వస్తుంది, ఒక పూట వస్తుంది కాదండి. ఓకే, ఆ ప్రొనౌన్సియేషన్ కొన్న విధానం అది. అందుకని ఏంటంటే మంత్రం అనేది మనకు అంత గొప్పగా ఉంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మంత్రం చదువుతున్నప్పుడు, ఒక పూజారి కానీ ఏదైనా చదువుతున్నప్పుడు దానికి మనకి ఒక్కసారి జలదరిస్తుంటుంది వాళ్ళు. ఎందుకని? ప్రొనౌన్సియేషన్. ఓం అనే అక్షరం తర్వాత కొన్ని బేజస్ట్రాలు ఉంటాయి. క్లీం, క్లౌం, ఘమ్, ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రణాళిక ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మనం మాట్లాడే మాట స్వచ్ఛంగా వస్తుందండి. మంత్రాలకు చింతకాయలు కూడా రాలుతాయి అంటారు. చింతకాయలు రాలుతాయి నేను ఎక్కడ చెప్పలేదు సార్, అది అబద్ధం. మీలో మీరు మార్పు తెచ్చుకోండి అని చెప్తున్నాను. చింతకాయలు రాలుతాయని చెప్పలే. ఇక్కడ కూర్చొని నేను వాడిని వశీకరణ చేసుకుంటే ఈయన్ని వశీకరణ. మన గంధాల్లో ఒక పదం అనేది ఉంది, ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని చేసుకోండి, అది మంచికి చేసుకోండి. అంతేగాని నేను వాడిని వశీకరణ చేస్తా, ఈయన్ని వశీకరణ చేస్తా, లేకపోతే ఇది చేస్తాను, ఆ చింతకాయలు రాలుతాను నేనంటే చెప్తాను. ఓకే, నేను నమ్మందని మీకు చెప్పను. రైట్. 26లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పండి. శ్రీమాత్రే నమః. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి కూడా. ఇప్పుడు 2026లో ఏ రాశి వారికి ఎలా ఉంటుందని మీరు అడిగిన ప్రశ్నకి మేషరాశి వారికి చూద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రథమార్థం అంతా కూడా, అంటే ప్రథమార్థంలో మంచి వృత్తి విషయాల్లో కానీ వృత్తిపర విషయాల్లో మంచి యోగాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కనపడుతుంది. రెండోది, వీరికి వివాహ విషయంలో, వివాహం కాని వారికి కూడా వివాహ పరంగా కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది మేషరాశి వారికి. తర్వాత ద్వితీయాధిపతి అంత అనుకూలంగా లేడు కాబట్టి డబ్బు ధన విషయంలో ఖర్చులు ఎక్కువ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వృత్తి విషయాల్లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నా కూడా కొంత క్లియర్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి మేషరాశి వారికి ద్వితీయార్థం అంటే 6 నెలల తర్వాత చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వీరికి సంబంధించినంత వరకు కూడా కొన్ని విషయాల్లో చోరభయం ఎక్కువ కనపడుతున్నాయి. వృత్తిపర విషయాల్లో కానీ ఏదైనా కూడా వెళ్ళే కొద్దీ వీళ్ళ మీద అబండాలు ఇవ్వడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా 2026 కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ధనపర విషయాల్లో కానీ వృత్తి విషయాలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతిని ఎక్కువగా పూజించడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు, యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి మేషరాశి వారి ఈ కార్యక్రమాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారికి నూతన నిర్ణయాల విషయంలో ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. మొదటి 3 నెలలు వృత్తిపర విషయాల్లో చికాకులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈ 3 నెలలు ఏ పని చేద్దామన్నా, ఏం చేయాలనుకున్నా కూడా సమయస్ఫూర్తిగా చేసుకోగలిగితే కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వృషభ రాశి వారికి సమయానికి తగ్గ సేవలు అంటారు. అంటే భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ, వీళ్ళిద్దరి మీద ఒకరికొకరికి అంటే కొంత ఇబ్బంది కలిగించే, దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిదని చెప్పొచ్చు. మిగిలిన విషయాల్లో బాగుంది. విద్యార్థులకు విద్య విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నా కూడా మిగిలిన విషయాలు పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి, వ్యవసాయం చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన కాలంగా ఉండే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ సంబంధించిన వారికి కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృషభ రాశి వారు ఏ పని చేయాలన్నా కూడా కుజగ్రహ ఆరాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటాయి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. రావాల్సిన డబ్బు, ధనం అందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తమకు ఎవరినైతే పార్ట్నర్షిప్ చేస్తామని పార్ట్నర్ సంబంధించిన వ్యాపారాలు ఏదైనా మిథున రాశి వారు చేసుకోగలిగితే ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. జరిగిపోయిన దాన్ని ఎక్కువగా ఆలోచించి ఇబ్బందులు పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి జరిగిపోయిన విషయాలు ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్ళగలిగితే మంచిది.
మంచిది. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ కవచం చదువుకోవడం చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత అగ్ని ప్రమాదాలు, తర్వాత వాహన ప్రమాదాలు, కొంత జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కానీ కొంత జాగ్రత్త విషయాలు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత నిరాశాజనకమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. ద్వితీయాధిపతి కొంత బాగున్నాడు కాబట్టి డబ్బు వీళ్ళ చేతిలో ఆడడం, ధనపరక విషయాల్లో మంచి డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ధనానికి సంబంధించిన విషయాల్లో వీరికి దగ్గరలో చాలా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. రావాల్సిన గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి రావాల్సిన డబ్బులు ఈ సంవత్సరం అందే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ప్రేమ వివాహాలు ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. వివాహపర విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. స్త్రీలకి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కొంత స్త్రీలకి ఆ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ రాశివారు దూర ప్రాంతాలు విదేశాల ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం ఈ సంవత్సరం చేయకపోవడం చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగిలిన విషయాల్లో మాత్రం ఈ రాశివారికి కొంత ఆశాజనకం నిరాశజనకం అంటే ఫస్ట్ బాగాలేకపోయినా కూడా గత ఎండింగ్ వచ్చేలకు అంటే సంవత్సరం ఎండింగ్ వచ్చేలకే కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామం విష్ణుని ఎక్కువగా పూజించడం, విష్ణు ఆలయాలకు ఎక్కువగా వెళ్ళడం వల్ల కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత సింహరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత యోగాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా వీరు ఏది చేసుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల బంధం చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కలయిక బాగుండే అవకాశం కలిగి ఉంటారు. ఆత్మీయ సమావేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం వీరు అనుకోని విధమైన ఆకస్మిక అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ట్రై చేస్తూ ఇన్నాళ్ళు రాని వారికి మాత్రం సింహరాశి వారికి ఈ సంవత్సరం వచ్చే అవకాశం, ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కంటికి సంబంధించిన విషయాలు, హృదయానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కువగా సోమవారం పూట లేదా అరుద్రనక్షత్రం రోజు శివాభిషేకం, శివారాధన చేసుకోవడం, శివుణ్ణి ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉంటున్నాయంటే కన్యారాశి వారికి మాత్రం ప్రయత్నాలు మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ధనపూర్వక విషయాల్లో మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైన సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. బిజినెస్ పరంగా మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సమయానికి తగు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండే అవకాశం కలిగి ఉంటారు. విహారయాత్రలు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వారికి మైనస్ ఏంటంటే చోర భయం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దొంగతనాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరి దగ్గర ఖర్చులకు మించి డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వడం, కొంత అప్పులు చేయాల్సి రావడానికి ఎక్కువ ఉంటాయి. ఆడంబరాలైన వస్తువులకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. పొలిటికల్ సంబంధించిన వారికి, లాయర్లకి కొంత ఈ రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే ఆశాజనకంగా లేకుండా నిరాశజనకంగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా ఈ రాశివారు ఏ ప్రయత్నం చేయాలన్నా కూడా బుధవారం పూట ఆర్ శనివారం పూట కాస్త ఎక్కువగా శివాలయం చుట్టూ ప్రదర్శనలు చేసి కానీ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో ఒకసారి అర్చన అంటే తోమాలపాక సేవ కానీ తర్వాత వచ్చేసరికి తులసి మాల కానీ వేసి సమర్పించి ఏ పని చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. తర్వాత తదుపరి తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. వివాహపరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు ఒప్పుకోని వారు కూడా ఇప్పుడు ఒప్పుకునే అవకాశం, ప్రేమ వివాహాల సంబంధించాలో మంచి సక్సెస్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత అక్రమ సంబంధాలు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అక్రమ సంబంధాల విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా మగవారికి లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యల నుంచి బయటపడడానికి అపవాదులు ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి
ఆ విషయాలు జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పొచ్చు. స్పెక్యులేషన్ వ్యాపారం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనారోగ్య సమస్యల హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచి ఫలితాలు, మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు అన్ని విధాలకు కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఉంది. స్థిరాస్తులు కొనుగోలు అవకాశం, స్థిరాస్తుల పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి ప్రదర్శనాలు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్థిరాస్తుల విషయంలో, భూమి సమితి విషయాల్లో తగాదులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం, కోర్టు విషయాల్లో కూడా అనుకూలంగా ఉండే అవకాశం, వృత్తి పరీక్షల్లో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ధన విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. యోగాన్నిచ్చే గ్రహాలు బాగున్నాయి కాబట్టి మీరు స్థిర చరాస్తుల విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పచ్చు. ఉద్యోగం రాని వారికి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ పరీక్షల్లో చికాకులు ఏర్పడ్డా కూడా అధికారుల నుంచి మెప్పు పొందడం, కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత దశమాధిపతి బాగున్నాడు కాబట్టి స్థిరత్వమైన స్థిరమైన ప్రొఫెషన్స్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. గతంలో చేసిన చిన్న తప్పులు కూడా ఈ సంవత్సరం కొంత మార్పులు వచ్చే అవకాశం, వృత్తిపరంగా ముందుకెళ్ళే అవకాశాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలకు కూడా మంచి యోగాన్ని, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ధనపూర్వక విషయాల్లో మాత్రం అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం మాత్రం కాస్త తగ్గించి చేసుకోగలిగితే మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవిని ఎక్కువగా పొంచడం, దుర్గామ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, లేదా రాహుకాలంలో దీపారాధన చేసుకోవడం చాలా మంచి పద్ధతుల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. 2026 సంవత్సరం ధనుసు రాశి వారి పుట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. కొంత వృత్తి పరీక్షల్లో బాగుండే అవకాశం ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి పరీక్షల్లో పేరు ప్రతిష్టల బట్టి వృత్తిపరంగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. స్నేహితుల నుంచి అధిక లాభాలు పొందే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీతో పాటు గడపడానికి అవకాశం ఉంటుంది. ధనపూర్వక విషయాల్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కంటికి సంబంధించి షాల్ ఒకటి, తర్వాత ఇయర్ ప్రాబ్లమ్స్ ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ఈ రాశి వారికి కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ద్వితీయార్థంలో ఏది చేసుకున్నా కూడా మంచి అనుకూలమైన ఫలితాలు, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. సక్సెస్ అనేది మీకు తెలియకుండానే మీకు ముందుకు వచ్చే అవకాశం, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. యోగ స్థానాధిపతి అయిన లాభస్థానాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి విషయాల్లో కొంత నేమ్ అండ్ ఫేమ్, మంచి పేరు ప్రతిష్టలు, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. రాజకీయ రంగంలో వారికి పొలిటికల్గా మంచి గ్రోతింగ్ ఉండే అవకాశం, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఈ రోజు కానీ రేపు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, అంటే ఈ సంవత్సరంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరిని అడిగి తీసుకోండి. అంటే ఏమన్నా కూడా సంభాషించి దాని గురించి మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తదుపరి మకర రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి వారికి వృత్తి విషయాల్లో కానీ కర్మ విషయాల్లో రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. అంటే వృత్తి విషయాల్లో ఏది చేద్దామన్నా కూడా మిమ్మల్ని వెనక్కిలాగే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. నా కర్మ ఇంతే కదా, నాకు ఇబ్బంది అంతే కదా అనే ఫీలింగ్లో మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మళ్ళీ మీకు అంతటా ఆటోమేటిక్గా చేంజెస్ వస్తుంటుంది. అంటే కర్మ ఇంతే అనుకున్నప్పుడు మళ్ళీ మీకు చేంజెస్ వచ్చి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వృత్తి పరీక్షలు మిమ్మల్ని వెనకలాగారని బాధపడద్దు. మీ కర్మభావం మీకు మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వృత్తి విషయాల్లో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపార రంగంలో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు కానీ కొత్త మార్గాలు కానీ ఏదైనా చేసుకోదలుచుకున్నా, శోధించదలుచుకున్నా చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడో జరిగిపోయిన దానికన్నా కూడా జరుగుతున్న దాన్ని ఎక్కువగా ఆలోచించడం చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి వాళ్ళ సంబంధించిన విషయాల కన్నా బయట విషయాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్త్రీలు అపరిందుల పాలయ్యే అవకాశం కలిగి ఉంటారు. వృద్ధులకి కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. విద్యార్థులకి వాళ్ళు చేస్తున్న ఎడ్యుకేషన్లో కొంత ఇబ్బందులు పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి కొంత విద్యార్థులు విద్యపర విషయాలు కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పుకోవచ్చు. తర్వాత డైలీ వీళ్ళు కాలభైరవ అష్టకం, కాలభైరవుడు ఎక్కువగా పూజించడం, కాలభైరవుడిని ఎక్కువ చేసుకోవడం వల్ల
చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చూస్తే, కుంభరాశి వారికి గత 2.5 సంవత్సరాల నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చాలా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. ధనానికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే డబ్బు చేతికి అందడం, డబ్బు విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. పేరు ప్రదర్శనలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా వృత్తి విషయాల్లో మంచి నేమ్ అండ్ ఫేమ్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు. పొలిటికల్ రంగంలో వారికి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. జరిగిపోయిన దానికన్నా కూడా జరుగుతున్న విషయంలో కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. మీరు ఇష్టపడ్డ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కానీ, వివాహపర విషయాలు కానీ అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏదేమైనా కూడా ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి యోగాన్ని ఇచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ముందుకెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నించండి. వ్యాపార రంగంలో వారికి సక్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా దత్తాత్రేయుడు యొక్క పారాయణం, దత్తాత్రేయుని ఎక్కువ పోయించడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. క్రీడారంగంలో వారికి అపఖ్యాతి ఎక్కువ ఉండే, అంటే అపకీర్తి ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా చేయాల్సిన పనిలో అనుకున్నంత సక్సెస్ రావడం, చిన్న విషయాన్ని కూడా ఎక్కువ టెన్షన్ పడడం, కొంత వృత్తిపర విషయాల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొన్ని విషయాల్లో వీళ్ళు ఏం పని చేయాలన్నా కూడా, ఏది చేద్దాం అనుకున్నా కూడా ముందుకెళ్ళడానికి ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సక్సెస్ అనేది మీ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ద్వితీయంలో ఖర్చులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడడం, కుటుంబ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమంత వరకు ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కూడా సాధ్యమంత కూడా శనివారం ఒకటి, గురువారాన్ని ఒకటి కొంచెం అవాయిడ్ చేసి మిగిలిన రోజులు వెళ్ళగలిగితే చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వీరు సాధ్యమంత వరకు కూడా అమ్మవారి యొక్క పారాయణం, అంటే దుర్గాదేవిని పొంచడం, అమ్మవారితో పాటు శనీశ్వరుడికి నల్ల నువ్వులతో శనికి తలాభిషేకం చేసుకోవడం, అంటే నెలకు ఒకసారి త్రయోదశి రోజు కానీ శనివారం కానీ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. సాధ్యమంతా కూడా ఈ యొక్క రాశి వారు బెల్లం తీసుకెళ్ళి ఎవరికన్నా ఒక నలుగురికి, అంటే చిన్న బెల్లం మొక్కలు కానీ స్వీట్ మొక్కలు కానీ ఒక నలుగురికి పెట్టడం వల్ల కూడా కాస్త మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తానికి 2026 సంబంధించినటువంటి రాశుల వారి రాశి ఫలాలు అయితే చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్.